Hi, hello, namaste, and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. మన నిత్య జీవితంలో, నిజ జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటి తాలూకు సారాన్ని మనం నిర్వచించుకోలేము. వాటిని సూత్రీకరించుకోలేము. అలా సూత్రీకరించి, నిర్వచించి మన జీవితాల గురించి, మన అనుభవాల గురించి మనకే గొప్పగా స్ఫూర్తిదాయకంగా చెప్పేటువంటి వ్యక్తులనే మోటివేషనల్ స్పీకర్స్ అంటాం. అలాంటి మోటివేషనల్ స్పీకర్స్‌లో బ్రదర్ షఫీ గారి గురించి కొత్తగా పరిచయ వాక్యాలు ఎవ్వరికీ అవసరం లేదు. ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా షఫీ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏంటో నేనిప్పుడు ప్రత్యేకించి మీకు చెప్పనవసరం. అలాంటి షఫీ గారు నాతో ఉన్నారు. ఆయనతో వివాదాస్పద అంశాలు మాత్రం నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన ఎప్పుడూ ఒక మోటివేషన్ గురించి, ఒక ఎలివేషన్ గురించి, ఒక సమాజ స్ఫూర్తి గురించి మాత్రమే మాట్లాడేటువంటి వ్యక్తి అయినా సరే, కొన్ని విషయాలకు సంబంధించినటువంటి వివాదాలు ఉన్నా కూడా వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. షఫీ గారు లాంటి ఒక వ్యక్తి ఎదురుగా దొరికినప్పుడు స్కై ఈజ్ ద లిమిట్ టు టాక్. సో వెల్కమ్ షఫీ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సంతోషం. బ్రహ్మాండంగా ఉన్నాను. ఎందుకంటే మీ పాపులారిటీ కానీ ఫస్ట్ మీతో నేను చాలా సందర్భాలు అనుకున్నాను సార్. షఫీ గారితో ఒక డిస్కషను. ఇది ఇంటర్వ్యూ కాదు. మీ దగ్గర నుంచి, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు ఇట్ ఈస్ ఆల్సో లెర్నింగ్ టు అస్ అనే ఫీల్ అవుతాను నేనైతే. సార్ అంటే మీతో కూర్చొని డిస్కస్ చేయడం కూడా నేను కూడా చాలా చాలా మంచి అనుభూతి ఉంది నాకు కూడా. మంచి ఎక్స్పీరియన్స్ లా నేను కూడా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే మీ గురించి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు అందరూ గుర్తుపడతారు. మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తులే మీ గురించి, మీ ఆలోచన విధానం గురించి, మీ వ్యక్తిత్వం గురించి చెప్పారంటే చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. నైస్ మీటింగ్. బ్రదర్ షఫీ అంటే మార్గనిర్దేశకుల, మతబోధకుల? రెండిట్లో చెప్పాలంటే సార్ నిర్దేశకులని చెప్పాలి. అంటే ఇక్కడ అసలు నేను మతాన్ని నమ్మను సార్. మతాన్ని నమ్మనప్పుడు మత బోధకుడిని కానే కాదు. ఆ విషయంలో చెప్పండి, నేను ధర్మాన్ని నమ్ముతాను, మానవత్వాన్ని నమ్ముతాను. కాబట్టి మానవత్వం గురించి మాత్రం బోధిస్తాను. మానవత్వం అనేటువంటిది ఏ మతంలో ఉంది అనేటువంటి దానికి ఎలాంటి సమాధానం ఉంటుంది మీ దగ్గర? మానవత్వం అనేది ఏ మతంలో లేదని చెప్తాను సార్. ఇక్కడ ఎందుకంటే సార్, చాలా మందిలో ఉన్న భావన ఏంటంటే అన్ని మతాలు ఒకటే బోధిస్తున్నాయి, మతాలన్నీ మానవత్వాన్ని బోధిస్తున్నాయి అంటారు కదా. మతాల సారమంతా ఒకటే, సారాంశం అంతా ఒకటే అంటారు. నేను దాన్ని నమ్మను సార్. అది బ్లండర్ అని చెప్తాను. యాక్చువల్గా మతం వేరు, ధర్మం వేరు సార్. గ్రంథాలు బోధిస్తుంది ధర్మం. ఉదాహరణకి వేదాలు ఉన్నాయి సార్, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది. ఈ ధార్మిక గ్రంథాలు బోధిస్తుంది ధర్మం అండి. మతాలు అంటే మనిషి యొక్క మతి నుండి పుట్టినవే మతాలు. అందుకే మతాల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక మతానికి ఇంకో మతానికి డిఫరెన్స్ ఉంది. అయితే ఈ మతం అనేది నిజంగా చెప్పాలంటే ప్రజల మధ్య అడ్డుగోడలే కట్టింది సార్. అడ్డుగోడలే కట్టింది. కాబట్టి ధర్మంలోనే మానవత్వం ఉంది తప్ప మతాలు అడ్డుగోడలు కట్టుకుంటూ వచ్చాయి. ఉదాహరణకి ఒక మతంలో ఉన్నవారు నా మతమే సరైనది, వేరే మతాల కన్నా నాదే సరైనది అని ఒక మతంలో ఉన్నవారు అనుకుంటారు. ఇంకో మతంలో ఉన్నవాడు కూడా అదే అనుకుంటున్నారు. నా మతమే సరైనది, వేరే మతాల కన్నా నా గ్రంథమే గొప్పది, వేరే గ్రంథాల కన్నా అని ఇది మతం బోధిస్తుంది. ధర్మం ఏముంటుందంటే అన్ని గ్రంథాలలో ఉన్న సారం ఒకటే. అంటే ధర్మం అంటే ఉన్నది సార్. దాన్ని బోధించడం కోసము ప్రజలు రకరకాలుగా బోధించుకుంటూ వచ్చారు. అందుకే మతాల మధ్య డిఫరెన్సెస్ లేవండి. ఒకే మతంలో ఉన్న వర్గాల మధ్య కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అవును. ఒకే మతంలో ఉదాహరణకి మనం ఉదాహరణ మాట్లాడే ముస్లింసే ఉన్నారు, ఇస్లాం ఉంది. ఇస్లాం ఎక్కడ ఉంది అంటే ఖురాన్లో ఉంది. మరి దాన్ని బోధించే వాళ్ళు హనఫియత్ అని ఒకటి బోధించారు, షాఫీ అని ఒకటి బోధించారు, హంబలి అని ఒకటి బోధించారు. ఇప్పుడు చూడండి, జమాతులు రకరకాల జమాతులు వచ్చాయి. మరి జమాతులు ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నాయంటే లేవండి. ఒక జమాత్ వేరే జమాతుని తప్పు అని బోధిస్తుంది. ఇది మాత్రమే కరెక్ట్ అని వీళ్ళు అంటారు, అది మాత్రమే కరెక్ట్ అని వారు అంటారు. ఇన్ని డిఫరెన్సెస్ గ్రంథంలో ఉన్నాయా? లేవు. ఖురాన్లో లేవు. గ్రంథంలో ఎప్పుడు డిఫరెన్స్ ఉండదు. బోధించే బోధకుల మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడాను వీటిని మనిషి యొక్క మతి నుంచి పుట్టాయి. ఇవన్నీ కూడాను వీటిని రిలీజియన్స్ అంటే దీన్ని ధర్మ అంటాం, దీన్ని మజబ్ అంటాము, దీన్ని దీన్ అంటాము. ఇలాగే ఇప్పుడు బైబిల్ ఉంది సార్. బైబిల్ గ్రంథం ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ధర్మం ఉంది సార్. గ్రంథం ఒకటే, బైబిల్ ఒకటే. కానీ బైబిల్ని బోధించే బోధకుల వల్ల అనేక సంఘాలు వచ్చేసాయి, అనేక డినామినేషన్స్ వచ్చేసాయి. ఈ సంఘాల మధ్య, వర్గాల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు దానికి రోమన్ క్యాథలిక్ ఉంది, ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. మరి రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ రెండు వేరు అంటే సరే ఓకే, వేరే. మరి ప్రొటెస్టెంటే కరెక్ట్ అని ప్రొటెస్టెంట్ అంటారు, రోమన్ క్యాథలిక్ కరెక్ట్ అని రోమన్ క్యాథలిక్ అంటారు. అలాంటి ఇప్పుడు ప్రొటెస్టెంట్సే కరెక్ట్ కదండి. మరి రెండు చర్చెస్ ఉన్నాయి, రెండు కూడా ప్రొటెస్టెంట్ చర్చెసే. ఆ చర్చ్కి వెళ్ళొచ్చా అయ్యగారు అని ఇక్కడ అడుగుతా, తెలియదు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ పరిశుద్ధాత్మతో బోధించట్లేదు, ఇక్కడికే రావాలంటారు. మరి ఎందుకు డిఫరెన్స్ అంటే అంతే సార్. ఎప్పుడు కూడాను ఈ మతాలు అనేవి అడ్డుగోడలే కడతాయి.
ఎందుకంటే బోధకుల మతి నుండి వచ్చినాయి మతాలు. Hmm. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ధర్మమే గ్రంథాల్లో ఉంది. దానికి వేదాలు ఉన్నాయి సార్, భగవద్గీత ఉంది, ధర్మం బోధించబడింది. Okay. దీన్ని బోధించే బోధకులు కొంతమంది ద్వైత సిద్ధాంతాన్ని బోధించారు, మరి కొంతమంది అద్వైత సిద్ధాంతం బోధించారు, ఇంకొంతమంది విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. ఒక కాన్సెప్ట్ శైవులు అనే కాన్సెప్ట్ ఉంది, వైష్ణవులు అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి, గ్రంథాల్లో డిఫరెన్స్ లేదు సార్. కాబట్టి నేను నమ్ముతుంది ఏంటంటే సార్, మానవత్వం అనేది ధర్మ గ్రంథాలలోనే ఉంది తప్ప మతాలు విడగొడుతున్నాయి అన్నది ఒక చేదు నిజం సార్. ఇది ఎంత కదన్నా చేదు నిజం. ఈరోజు ప్రజల మధ్య అక్కడక్కడ డిఫరెన్సెస్ వచ్చాయి అంటే ఈ మతాల వల్లనే వచ్చాయి సార్. గ్రంథాలను వదిలేసామండి. ఉదాహరణకి మన క్రైస్తవ సోదరులు ఉన్నారు, ఎప్పుడూ చేతిలో బైబిల్ ఉంటుంది కానీ బైబిల్ చదవరండి. బోధకులు బోధించేదే వింటారు, వారు బోధించేది వేరు, బైబిల్లో ఉండేది వేరు. ముస్లిమ్స్ ఉన్నారు, మస్జిద్కి వెళ్తారు, ప్రసంగాలు వింటారు, ప్రసంగం చేసేటటువంటి అక్కడ ఇమాము ఖురానే బోధిస్తున్నారన్న భ్రమలో ప్రజలు ఉన్నారు, కానీ ఖురాన్ బోధించట్లేదు సార్, తన ఆలోచన తను బోధిస్తున్నాడు. ఇలాగే మన అయ్యగారులు పూజారులు అనగాని వేదాలని పక్కన పెట్టేసి వారి భావాలు బోధిస్తున్నారు. అంటే ఓవరాల్గా ఏమైందంటే గ్రంథాలకు దూరం అయిపోయాం సార్, గ్రంథాలకి ధర్మానికి దూరం అయ్యాము. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా కలవలేకపోతున్నాం. డిఫరెన్స్ ఎందుకు ఉన్నాయి అంటే, బయట నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను, మీరు నన్ను చూసి బయటికి నవ్వుతున్నాము, లోపల కలవలేక ఎందుకు పోతున్నాం అంటే గ్రంథాలను వదిలేసాం కాబట్టి. నిజం ఏంటంటే సార్, అన్ని గ్రంథాల్లో ఉన్న ధర్మం ఒకటే సార్, అన్ని గ్రంథాలు ఉన్న ధర్మం ఒకటి. ఒకే ధర్మం వేరు భాషల్లో బోధించడం జరిగింది తప్ప ధర్మంలో కొంచెం కూడా తేడా లేదండి. ఇది చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్టు. అవునండి. ఇక మనం లైఫ్ లాంగ్ చర్చించినా సరే మిగిలిపోయే అంశం ఇది. ఒకసారి బీబీసీలో ఒక నాస్తికుడికి ఒక ఆస్తికుడికి మధ్య చర్చ జరిగింది, దేవుడు ఉన్నాడు లేడు అని. దేవుడు లేడని కొన్ని వందల నిరూపణలు చూపించాడు అతను. దేవుడు ఉన్నాడు అంటే అనుకున్న ఒకే ఒక నిరూపణ ఫెయిత్, నమ్మకం. అయితే ఇక్కడ దేవుడు లేడు అనే వాదన ఎందుకు వచ్చింది అంటే సార్, నిజంగా దేవుడు ఉన్నాడు అనే వాళ్ళలో నైతికత కనపడితే బాగుండేది. దేవుడు ఉన్నాడంటూనే కొట్టుకుంటున్నారు, దేవుడు ఉన్నాడంటేనే క్రైమ్ చేస్తున్నారు, దేవుడు ఉన్నాడు అని నమ్మేటటువంటి వారే వర్గాలుగా మతాలుగా విడిపోయి ఉన్నారు కదా. మరి దేవుడే కనుకుంటే మీ దగ్గర ఐక్యత ఎందుకు లేదు అన్న భావన. అంటే మన ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇన్ పీపుల్ చూసి లేదు అన్న భావనలో వాళ్ళు వస్తున్నారు. నిజానికి దేవుడిని నమ్మరా సార్ నాస్తికులు అంటే? నమ్ముతారండి. అంటే వాళ్ళు ఏమంటారంటే, ప్రజలు నమ్ముతున్న దేవుళ్ళని నమ్మరు వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే దెర్ ఈజ్ సుప్రీం పవర్, దెర్ ఈజ్ సంథింగ్ అంటారు. ఆ సంథింగ్ అనే దాంట్లో క్లారిటీ ఉంది వాళ్ళకి, ఏది లేకుండా ఏమి లేదు, సంథింగ్ ఇస్ దేర్. అది ఎనర్జీ అనండి, యూనివర్స్ అనండి, సంథింగ్ అనండి, అది దాన్ని నమ్ముతారు. మన నమ్మకాన్ని వాళ్ళు వద్దంటున్నారు, కాదంటున్నారు. కాబట్టి వాళ్ళ క్లారిటీ ఉంది సార్ అక్కడ. సరే, ఈ విషయాలకు సంబంధించినటువంటి డీప్ డిస్కషన్లకు తర్వాత వెళ్దాం. ముఖ్యంగా షఫీ గారికి సంబంధించినటువంటి వ్యాపకాలు, యాక్టివిటీస్ అనేటువంటి ఈ రోజున సమాజంలో చాలా ప్రభావితంగా ఉన్నాయి, చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి, చాలా మందిని మోటివేషన్ వైపు నడిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మోటివేషనల్ స్పీకర్, బిజినెస్ కోచ్, అడ్వైజర్ ఆర్ కోచ్. అవునండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మిషన్, నేను సైతం మిషన్. అవునండి. ఈ 3 యాక్టివిటీస్తో మీరు 3 కూడాను సామాజిక పరివర్తనకు, సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు మీ మెయిన్. ఎగ్జాక్ట్. అంతేగాని షఫీ గారు కానీ ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తో లేకపోతే ఇంకొక మతాన్ని విమర్శించే వ్యక్తి అనేటువంటి అభిప్రాయంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును. అది ఎంతవరకు నిజం? నేను ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. యూ పార్షియల్లీ యూ బిలాంగ్ టు ఇస్లామిక్ మైండ్ సెట్టా లేకపోతే హ్యూమన్ మైండ్ సెట్టా? ఇప్పుడు అంటే ఇంత ఓపెన్గా మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను స్పష్టంగా డిక్లరేషన్ ఇస్తున్నాను సార్. నేను ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ని సార్, హ్యుమానిటీనే నమ్ముతున్నాను. ఇంకా ధర్మం ఉంది నాకు. నేను ఎంతగా అయితే ఖురాన్ని నమ్ముతానో అంతగానే బైబిల్ని నమ్ముతాను, అంతగానే భగవద్గీత నమ్ముతాను. 3 గ్రంథాలని సమానంగా నమ్ముతున్నానప్పుడు నాకు ఒక మతం లేదని క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నేను ధర్మాన్ని, ధర్మ గ్రంథాలని నమ్ముతున్నాను కాబట్టి నేను మానవత్వానికే ప్రయారిటీ ఇస్తున్నాను. ఏ మతంలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి అనేటువంటిది మన చేతిలో లేదు. వీఆర్ బోర్న్. అవునండి. అండ్ తర్వాతే మనకి కులం ఏంటనేది తెలిసింది. అలాంటి సందర్భంలో, అలాంటి సందిగ్ధంలో మీరు ఇస్లాం మతంలో పుట్టారు షఫీ గారు. ఇస్లాం మతంలో పుట్టినప్పుడు నేను ఏ ధర్మము నాకు అవసరం లేదన్నప్పుడు మీరు నిత్య పూజ అనేటువంటిది కానీ, మీ ప్రార్థన అనేటువంటిది కానీ, మీ దైవ సమర్పణ అనేటువంటిది ఖురాన్లోనే, ఇస్లామిక్లోనికే జరుగుతుంది. ఇస్లామిక్లోనికే జరుగుతుంది. మరి యు ఆర్ బోర్న్ ముస్లిం. మరి మీరు ఖురాన్కే, ఇస్లాంకి సంబంధించినటువంటి సంప్రదాయాన్ని కదా పాటిస్తారు, ఇస్లాంకి సంబంధించిన పూజా విధానాన్ని, ప్రార్థన విధానాన్ని కదా పాటిస్తారు. అలాంటప్పుడు మీరు చెప్పేటువంటి శాంతి,
సర్వమానవత, సర్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటి అంశానికి ఇది కాంట్రడిక్ట్ అవుతుంది. దీన్ని ఏ విధంగా మీరు మెయింటైన్ చేస్తారు? ఇక్కడ విషయం ఏంటంటే సార్, అంటే యాక్చువల్గా ఇస్లాము అంటే అరబీ భాష. తెలుగులో చెప్పాలంటే దాన్నే శాంతి ధర్మము అని తెలుగులో అంటున్నాము. అంటే ఇప్పుడు సనాతన ధర్మం ఏదైతే ఉందో ఈ సనాతన ధర్మమే ఖురాన్ అని నేను చెప్తాను. ఎలాగ సార్ అంటే ఇక్కడ సామరస్యం ఎలా వస్తుందో చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భగవద్గీతలో 4వ అధ్యాయము 7-8 శ్లోకాల్లో ఏముంటుందంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నారు. ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను, ధర్మాన్ని స్థాపింపజేస్తాను, బోధిస్తాను అని చెప్పారు. ఈ విషయం మళ్ళీ 4వ అధ్యాయం 1-2 శ్లోకాలు ఏం చెప్తారంటే, ఓ అర్జున, ఈ యోగాన్ని ముందుగా నీకు మాత్రమే బోధించట్లేదు, ముందు నేను సూర్యుడికి బోధించాను. సూర్యుడు అంటే మొట్టమొదటి మానవుడిని సూర్యుడు అని చెప్పడం జరుగుతుంది అక్కడ. ఆ తర్వాత ఇదే ధర్మం ఎవరికి బోధించబడింది అంటే మనువుకి బోధించబడింది, మను ధర్మం. ఆ తర్వాత ఇక్షాకులకు బోధించబడింది, ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నాను. అంటే ఒకే ధర్మాన్ని బోధించుకుంటూ వస్తుంది, ఋషులకి మహారుషులకు బోధించడం జరిగింది. ఇదే విషయం చూడండి, ఖురాన్లో ఉంటుంది 42వ సూర 13వ వాక్యంలో ముహమ్మద్ ప్రవక్త చెప్తున్నారు, ఓ ప్రవక్త, నీకు ఇవ్వబడుతున్న ధర్మం ఇది కొత్త ధర్మం కాదు, ముందు ఈ ధర్మాన్ని నేను నూహుకి ఇచ్చాను. నువ్వు అంటే ఇదే మహర్షి మనువు యొక్క ప్రస్తావన ఖురాన్లో ఉంది. ఈ ధర్మం నేను ముందు మనువుకి ఇచ్చాను, మహర్షి మనువుకి ఇచ్చాను, ఆ తర్వాత ఇది ఇబ్రాహింకి, మూసాకి, ఈసాకి ఇచ్చాను, ఇదే ధర్మాన్ని ఇప్పుడు నీ కోసం కూడా ఇచ్చాను, ఇది కొత్త ధర్మం కాదు. అంటే ఇప్పుడు క్లారిటీగా తెలుసిన విషయం ఏంటంటే ఒకే ధర్మం ఇవ్వబడుతుంది అందరు కూడా. మహర్షి మనుకి ఇచ్చిన ధర్మమే సనాతన ధర్మమే ఇక్కడ ముహమ్మద్ ప్రవక్త కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ధర్మం క్షీణించినప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసం అంటే ఇక్కడ ఏమైంది సార్, ఇప్పుడు అరబ్బులో ఎప్పుడైతే ప్రజల్లో మానవత్వం లేకుండా కంప్లీట్గా అధర్మం వచ్చేసిందో ఆ టైంలో అదే పరమాత్మ అవతరించి, ఏ పరమాత్మ అయితే భగవద్గీతలో బోధించడం జరుగుతుందో అదే పరమాత్మ ఖురాన్లో కూడా బోధించడం జరిగింది. ఇక్కడ రూహుల్ ఖుద్దూస్ అంటారు. రూహుల్ ఖుద్దూస్ అంటే ట్రాన్స్లేషన్ చేస్తే అక్కడ పరిశుద్ధాత్మ అంటారు. ఇదే పరిశుద్ధాత్మ బైబిల్లో ఉన్నారు చూడండి. అంటే ప్రవక్తలందరికీ, ఋషులందరికీ బోధించింది పరిశుద్ధాత్మనే. పరిశుద్ధాత్మ భూమి మీదకి అవతరించి బోధించేది ఎవరి గురించి అంటే అక్షర పరబ్రహ్మ గురించి బోధిస్తారు. పైన అక్షర పరబ్రహ్మ గురించి పరమాత్మ వచ్చి బోధిస్తున్నారు ఋషులకి, మునులకి, మహారుషులకి. ఇక్కడ మొహమ్మద్ ప్రవక్తకు బోధించింది కూడాను అదే పరమాత్మ, అదే పరిశుద్ధాత్మ. అందుకే శ్రీకృష్ణుడు భరద్గురునా జగద్గురునా అంటే భరద్గురు మాత్రమే కాదు, జగద్గురు. జగత్తులో ఎక్కడ అధర్మం వచ్చినా కానీ అక్కడ బోధించడం కోసం వచ్చేది ఆ పరమాత్మ అనమాట. అయితే ఇక్కడ విషయం చూద్దాం. భగవద్గీతలో విశ్వరూప సందర్శనం చూపిస్తారు. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. అది చూసి అర్జునుడు భయకంపితులు అయిపోతారు కదా, చాలా భయంకరమైన స్వరూపాన్ని చూపిస్తారు. ఇదే భయంకర స్వరూపము విశ్వరూప సందర్శనం మొహమ్మద్ ప్రవక్తకు కూడా చూపించినట్టుగా మనం ఇస్లాం స్టడీ చేస్తే అర్థమవుతుంది. అంటే ఇనిషియల్గా మొహమ్మద్ ప్రవక్త గారే హిరాలో ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ అంటే పరమాత్మ రూల్ ఖుద్దూస్ అదే జిబ్రైల్ గాబ్రైల్ అనుకుని అంటారు, వచ్చేసి అక్కడ తన నిజ స్వరూపాన్ని చూపించడం జరుగుతుంది. భయంకర స్వరూపాన్ని చూసి మొహమ్మద్ ప్రవక్త కూడా భయపడిపోతారు. అంటే ఇక్కడ అరబీలో బోధించిన, ఇక్కడ సంస్కృతంలో బోధించిన అదే సనాతన ధర్మం. అందుకే ఖురాన్ చెప్పారు, ఇదే జాలిక దీనుల్ ఖయ్యీం అంటారు, ఇదే సనాతన ధర్మము అని ఖురాన్లో రాస్తుందండి. సార్, ఇప్పుడు మీరు ఇంత చక్కగా 3 వీటిని గురించి గొప్పగా చెప్పారు. అయితే మతం అనేటువంటిది ఎంత మొత్తుమందో, ఎంత విష పదార్థమో మనకు తెలుసు. అది మతం అనేటువంటిది ఏ సమాజానికి, ఏ వర్గానికి కూడాను మేలు చేసేటువంటిది మాత్రం కాదు. మీరు అన్నట్టుగా ధర్మం అనేటువంటిది మాత్రమే నిలబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో మీరు మత బోధన చేయరు, మోటివేషనల్ స్పీకింగ్ మాత్రమే చేస్తారు. కానీ మీరు పుట్టింది ఇస్లామిక్ దీంట్లో పుట్టారు, సంప్రదాయంలో పుట్టారు. మీరు పుట్టినప్పుడు మీరు అన్ని ధర్మాలు ఒకటే, ఇస్లాము ఒకటే, క్రైస్తవం ఒకటే, హైందవ ధర్మము ఒకటే, అన్ని ధర్మాలు ఒకటే, ధర్మమే గొప్పదే అని చెప్పేసి సమానత్వాన్ని చెప్తున్నారు. అలాంటప్పుడు మీకు ఇస్లామిక్ వీటి నుంచి వచ్చేటువంటి స్పందన ఎలా ఉంటుంది? అరే నువ్వు ఎలా చెప్తావు షఫీ, తుమ్ కైసా బోల్ సక్తా వైసా, అన్ని సమానం ఎలా చెప్తావు, మంది గొప్ప కదా అనేటువంటి బెదిరింపులు మీకు రావా? అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, ఇక్కడ మామూలుగా ఏదైనా కనుక ఉంటాయి, మతపరమైనటువంటి విషయాల్లో ఉంటాయండి. మత సహనం వేరు, పరమత సహనం వేరు, స్వమత సహనం వేరు, స్వమత ఆరాధన వేరు, పరమత సహనం వేరు. అలాంటప్పుడు మామూలుగా చిన్న చిన్న విషయాలకే ఫత్వాలు జారీ చేసేసి హెచ్చరించేటువంటి వాతావరణం మనం చూస్తుంటాం. అవును, అదే ఇతర మతాల వాళ్ళు కూడా చేస్తుంటారు. ఎవడైనా ఇస్లాం మంచిదని చెప్పేసి నా బట్టి నేను అన్నా అనుకో, ఇస్లాం కూడా గొప్పదే అని అన్నా అనుకో, నాకు వస్తాయేమో బెదిరింపులు. హైందవం గొప్పదే, అన్ని ధర్మాలు గొప్పవే అని మీకు చెప్తున్నప్పుడు నువ్వు ఇస్లామే గొప్పదని ఎందుకు చెప్పవు, నువ్వు ఇతర మతాలను ఎందుకు గొప్పవి అని చెప్తున్నావు అనేటువంటి బెదిరింపులు మీకు వస్తుంటాయా? అలాంటప్పుడు మీ ప్రస్పందన ఏంటి? యాక్చువల్గా ఏంటంటే సార్,
ఇప్పటివరకు ఓపెన్‌గా ఎవరు కూడా నన్ను బెదిరించడం గాని తప్పని. ఎందుకంటే నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడతాను. ఇది నా సొంత అభిప్రాయం అని ఎప్పుడు చెప్పనండి. నేను ఏది చెప్పినా గాని ఇప్పుడు ఈ ఖురానే సనాతన ధర్మం అని నేను చెప్పకుండా జాలిక దీనుల్ ఖయ్యూమ్ అని ఖురాన్ చెప్తున్నాను రిఫరెన్స్ ఇచ్చేసాను వెంటనే. కాబట్టి ఖండించడానికి కొంచెం ఆలోచిస్తారు ప్రజలు. ఎందుకంటే ఇతను ఏది మాట్లాడినా విత్ రిఫరెన్సే మాట్లాడతాడు కదా అన్నది. అయితే మత ఛాందస్సము ఉన్నదండి. మతాల్లో ఉంది. ఉదాహరణకి మతోన్మాదము, మత ఛాందస్సము అంటే ఏంటంటే సార్, నా మతమే సరైనది, నా మతంలో ఉన్నవాడే మోక్షాన్ని పొందుతాడు, స్వర్గానిలోకి వెళ్తాడు, నా గ్రంథమే పవిత్రమైంది, ఇతర గ్రంథాలన్నీ పవిత్రం కాదు, వేరే మతాల్లో ఉన్నవాళ్ళు మోక్షాన్ని పొందడాడు అన్న భావన ఉంది. ముస్లింలలో కొంతమందిలో ఉంది, క్రైస్తవుల్లో ఉంది, ప్రతి మతస్థుల్లో కూడా కొంతమందిలో ఉంది. ఇది తప్పు సార్. వాస్తవానికి ఒక మనిషి మోక్షం పొందడం కోసం, అంటే స్వర్గాన్ని పొందడం కోసము కావాల్సినటువంటి బేసిక్ మానవత్వానికి సంబంధించిన మెసేజ్ అయినా, నీతి నిజాయితీకి సంబంధించిన మెసేజ్ అయినా, నిరహంకారంగా జీవితం గడిపే విషయమైనా ధర్మం గురించి ప్రతి గ్రంథంలో కూడా దేవుడు ప్రిజర్వ్ చేసి పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇప్పుడు మనందరికీ సృష్టికర్త భగవంతుడు, సర్వేశ్వరుడు, అక్షర పరబ్రహ్మ ఒక్కడే నమ్ముతాం మనం. పైవాడు ఒకడే. ఇప్పుడు ఆయన్ని భగవంతుడు అనొచ్చు, సర్వేశ్వరుడు అనొచ్చు, అక్షర పరబ్రహ్మ అనొచ్చు, నోరారా పిలవచ్చు, ఓం అని పిలవచ్చు, లేకపోతే జీవం గల దేవుడు యెహోవా అని పిలవచ్చు, అల్లా అని పిలవచ్చు. ఏ పేరుతో పిలిచినా పలుకుతానని ఆయనే అనేటప్పుడు మనం ఎవరు అబ్జెక్ట్ చేయడానికి? అవును కదా సార్. ఇప్పుడు ఆ భగవంతుడు మనం పిలిచి ఆరాధించేటప్పుడు ఎంత ఓపెన్ హార్ట్గా ఉన్నాము, ఎంతగా కనెక్ట్ అయి ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. అంటే నిరహంకారంగా ఉండాలి. ఎందుకంటే మనం ఏదైతే ఉందో ఏది కూడా మంది కాదు, ఇవ్వబడిందే. కాబట్టి ఎలాంటి అహంకారం, మమా అహం అన్న ఫీలింగ్ ఉండకూడదు. నాది, నేను ఇలా చేశాను, నేను ఇంత గొప్పవాడిని, అది పోయింది సార్. ఇప్పుడు షఫీ గారికి ఇస్లాం మతం కాబట్టి, ఇస్లాంలో ఇస్లాం అనే ధర్మంలో పుట్టాడు కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకుంటారు. హిందువులు కానీ క్రైస్తవులు కానీ మీ పట్ల ఎలాంటి స్పందన ఉంటుంది? మిమ్మల్ని వాళ్ళు ఎలా రుసీవ్ చేసుకుంటారు? వాళ్ళ పట్ల మీకు ఎలా ఉంటుంది? మీ మోటివేషన్ స్పీచెస్కి సార్ చాలా మంది అసలు అన్ని కులాలకు మతాలకు అతీతంగా వస్తుంటారు కదా. అవును సార్, చాలా చక్కటి ప్రశ్న అడిగారు. నిజంగా చెప్పాలంటే సార్, నేను చేస్తున్న కార్యక్రమాలకి ముస్లింల నుండి వచ్చే స్పందన కన్నా ఎక్కువగా మన హైందవ క్రైస్తవ సోదరుల నుంచి ఎక్కువ స్పందన వస్తుంది. ఇది ప్రాక్టికల్ గా నిజం. ఉదాహరణకి నా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు, ఆర్గనైజర్స్ ఉంటారు. 100 ఈవెంట్స్ అయ్యాయంటే ఏదో 2 ఈవెంట్స్ 3 ఈవెంట్స్ మాత్రమే ముస్లిం ఆర్గనైజర్స్ ఉంటారు. 97-98% ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరు ఉన్నారంటే మన హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులే ఉన్నారు. అంటే వాళ్ళు నన్ను నా వాడుగా యాక్సెప్ట్ చేసేశారు. అందుకే నా పూర్తి పేరు షేక్ షఫీవుల్లా. కాస్త నేను బ్రదర్ షఫీగా ఎందుకు పిలవబడుతున్నా, నేను మీ తమ్ముడిని, మీ అన్నయ్యని, మీ బ్రదర్ని, మీ సొంత వాడిని, మీలో ఒకటిగా ఉన్నాను, మీ సొంత అన్నయ్య. ఒక అమ్మాయి నన్ను సొంత అన్నయ్యగా చూడగలగాలి, ఒక సొంత అన్నగా చూడాలి. బ్రదర్ అనేటువంటిది క్రిస్టియన్ మత బోధకులకు వర్తించేటువంటి ఇది కదా అలా అనుకుంటారు సార్. అంటే చాలా మంది పాస్టర్స్ ఆ విధంగా బ్రదర్ గా పెట్టుకుంటారు. నేను బ్రదర్ గా పిలవబడుతున్న మెయిన్ రీజన్ ఏంటంటే నేను మీకు దూరపు వాడిని కాదు. ఆ బ్రదర్ అనేటువంటి తీసుకోవడానికి కారణం బ్రదర్హుడ్నెస్, ఫ్రెటర్నిటీ ఫీలింగ్ తో నా పేరులోనే ఆ ఫీలింగ్ వచ్చేయాలి అన్న ఫీలింగ్, బ్రదర్హుడ్నెస్. వెరీ గుడ్. సో మిగతా మతాల వాళ్ళ తాలూకు ఇది మంచి వెల్కమింగ్ ఉంది సార్. చాలా చక్కటిగా నన్ను నావాడు అన్నట్టుగా అందరు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైతే నేను బైబిల్ బోధించినా, భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలు చెప్తున్నా కానీ, వేదాల గురించి కొన్ని మంత్రాలు బోధిస్తున్నా, ఖురాన్ వాక్యాలు చెప్తున్నా కానీ అసలు ఏం చెప్తున్నాడో చూస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే సార్, పుట్టుకతో తను ముస్లిము, పుట్టుకతో హిందూ, పుట్టుకతో మనం ఏమీ కాదు సార్. యాక్చువల్గా మనకు పుట్టుకతో మతం ఏమీ లేదు, కులం ఏమీ లేదండి. నిజానికి పుట్టాం మనం. పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనల్ని ఆ విధంగా చేశారు. పుట్టుకతో కులం లేదు, మతం లేదు, వర్గం లేదు. వాస్తవానికి అయితే మన కుటుంబంలో పుట్టాం కాబట్టి వారు మనకి చెప్పారు, అరే నువ్వు ఇది, మనం ఇది, మన నమ్మకాలు ఇవన్నీ వాళ్ళు తర్వాత నేర్పినవే కదా సార్ ఇవన్నీ కూడా. అంటే నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు మన శరీరంలో ఉన్న అవయవాలకి కులం లేదు, మతం లేదు సార్. మన బ్లడ్కి కులం లేదు, మతం లేదు. ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేస్తాం, ఎవరికైనా ఆర్గాన్ డొనేషన్ చేస్తాము. మన స్పెర్మ్కి మతం లేదు, కులం లేదు. అవును కదా సార్. అలాంటప్పుడు మనిషి పెట్టుకున్న మతాలు, కులాలు కదండి ఇవన్నీ కూడాను. కాబట్టి మనిషి పెట్టిన దాంట్లో వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భగవంతుడు ఇచ్చిన ధర్మంలో మాత్రం ఏకం ఉంది, అంటే అందరినీ కలిపేటటువంటి తత్వం ఉందన్నమాట. సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పింది ధర్మం సార్. సర్వజనులు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పింది ధర్మం. నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించుము అని చెప్పింది ధర్మం. భూలోకవాసుల మీద కరుణ చూపితే పరలోకవాసి కరుణ చూపుతాడు అని చెప్పింది ధర్మం. అంటే భూలోకవాసులు అంటే ఒక మతం కాదు, నిన్ను వాళ్ళని పొరుగువాడు అంటే ఒక మతం కాదు, సర్వే జనం అంటే
ఒక మతం కాదు. ఇది ధర్మం సార్. ఈ భావన మనలో ఎందుకు మిస్ అయిపోయిందంటే, మనం గ్రంథాలకు దూరం అయిపోయాము. గ్రంథం చెప్తున్న ఫీలింగ్ దూరం అయిపోయి, బోధకుల మాటల్లోకి వచ్చేసాం కాబట్టే మనం ఒకరికొకరు దూరం అయిపోయాం. ఇప్పుడు ఈ బోధకుల మాటలు, ఈ బోధకుల మంచి చేసినా బోధకుడే. షఫీ మంచి చెప్తేనే మంచి బోధకుడు. అవును. ఈ బోధకుడు యొక్క ప్రభావం ఏ మేరకు ఉంటుంది సమాజం మీద? చాలా ఒక ఎక్కువ. షఫీ కావచ్చు, ఇంకా మిగతా మతాలకు సంబంధించినటువంటి గొప్ప వాళ్ళు ఇప్పుడు ఈయనున్నారు పెద్ద ఆయన, మన ఈషా ఫౌండేషన్ ఇషా ఫౌండేషన్. గురూజీ జగద్గురు అవును. ఆయన కానీ, ఇంకా రవిచంద్ర వర్మ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవునండి. మీరందరూ ఏం చేస్తున్నారు అసలు? ఇట్లా కొట్టుకు తెస్తుంటే జనం మీరందరూ సాధిస్తుంది ఏంటి? సార్ ఈ మత బోధకులు పెద్దలు, లేకపోతే ఈ సామరస్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఎందుకు ఒక సామరస్యతను సాధించలేకపోతున్నారు? మీలాంటి వాళ్ళు ఎంత గొప్పగా స్పిరిచువల్గా బోధనలు చేసి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధిస్తున్నప్పటికీ కూడా ఎంత బోధిస్తుంటే అంతగా మత మౌఢ్యము, మత విద్వేషం అనేటువంటిది రెచ్చిపోతున్న కారణాలను మీరు ఎలా విశ్లేషిస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అడిగారు సార్ మీరు. ఇది చాలా ఇంటెలెక్చువల్గా అనాలిసిస్ చేయాల్సిన విషయం ఇది. పూర్తి సమాజం మీద ఒక లీడర్స్గా, నాయకులుగా ఉంది మత బోధకులేనండి. మత బోధకులు 100%. అంటే ప్రజలు నడిపిస్తున్నవారంటే వీరే. అయితే మరి ఇంత పెద్ద పెద్ద మత బోధకులు ఉండి, ఇంత విస్తారంగా ఉండి కూడా ఎందుకని ఈ డిఫరెన్సెస్ పెరిగిపోతున్నాయి, ఈ విద్వేషాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అనేది చాలా పెద్ద ప్రశ్న. కలవాలి కదా, అందరూ కలిసిపోవాలి కదా, మానవత్వం వచ్చేయాలి కదా, ఎందుకు రావట్లేదు? ఈ ఆర్గనైజేషన్స్ పెరుగుతాయి, అన్ని రిలీజన్స్లో కూడా ఉన్నారు కదా, ఎందుకు రావట్లేదు అంటే సార్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బోధకులు 2 రకాలండి. బోధకులు 2 రకాలు. దాంట్లో ధర్మాన్ని ఉన్నట్టుగా బోధించేవారు కొందరే ఉన్నారు. దాన్ని వారు సొంత ఆలోచనతో వెడగొట్టేటువంటి బోధకులు ఉన్నారు. ఉదాహరణ ఇక్కడ ఒక పదం చెప్తాను. యాక్చువల్గా పురోహితుడు అన్న పదం అంటాం. పురోహితుడు అంటే పురము యొక్క హితము కోరేవాడు పురోహితుడై ఉండాలి. పురవాసుల హితము కోరాలి. అది ఇక్కడ పాస్టర్ అంటారు. పాస్టర్ అంటే కాపరి. కాపరి అంటే సరిగ్గా గైడ్ చేయగలగాలి. అంటే చెడు వైపు వెళ్లకుండా సంఘ ప్రజలకు కాపాడేవాడు, రక్షించాలి. అంటే వాళ్ళకి సామాజికంగా, నైతికంగా, మానవతా విలువల ప్రకారంగా వారికి అభివృద్ధి వైపు, సంక్షేమ వైపుకు కాపరిగలాగా ఉండాలన్నమాట. మస్జిద్లో ఇమాం అంటాం. ఇమాం అంటే నాయకుడు. నాయకుడు అంటే ప్రజల భుజాల మీదకి ఎక్కేవాడు నాయకుడు కాదు కదా సార్. ప్రజలని భుజాల మీద ఎక్కించుకొని తిరిగేవాడే. అంటే ప్రజలకి సరైన గైడ్గా చేసేవాడు. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో అయినా, కుటుంబ జీవితంలో అయినా, సామాజిక జీవితంలో అయినా కానీ, స్పిరిచువాలిటీ అయినా సరిగ్గా గైడ్ చేసేవాడు. వారు మిస్గైడ్ చేస్తే ప్రజలు మిస్గైడ్ అయిపోతారు సార్. ఇక్కడ ఏమైపోయిందంటే సార్, దురదృష్టకర విషయం ఏంటంటే, భక్తులని కస్టమర్లుగా చూసే సమయం వచ్చింది ఇప్పుడు. కస్టమర్లు అంటే నాకు కస్టమర్లు ఎక్కువ ఉండాలి, నా వర్గం పెద్దగా ఉండాలి, నా సంఘం పెద్దగా ఉండాలి, నా సంఘం ఎక్కువ అయిపోతే వాళ్ళు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? నన్ను వదిలిపెట్టి ఇదే సరైన సంఘము, ఇదే సరైనది, మిగిలినన్ని తప్పే అని చెప్పాలి. మిగిలినన్ని తప్పు, ఇది మాత్రమే సరైనదని చెప్తే వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఉంటారు. ఈరోజు సార్ అంటే ఇలా అంటాం తప్పుగా అనిపించవచ్చు, కానీ నిజం కాబట్టి చెప్తున్నాను. ఈ ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం ఈరోజు మతమే సార్. మతాన్ని మించిన వ్యాపారం ఇంకోటి లేదు, బిజినెస్ లేదు. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెట్టేదేం లేదు, కష్టపడేదేం లేదు. కేవలము మనలో లేని మంచి ఉందని చెప్పడము, ఎదుటి వ్యక్తిలో లేని చెడు కూడా ఉందని చూపించడం, రెచ్చగొట్టడం. కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందాలంటే ప్రతి ఒక్క మనిషిలో కూడాను పైవాడనే భయము, భక్తి ఉంది. ఆ భయాన్ని ఎన్కాష్ చేసుకొని ఇక్కడ మాత్రమే మోక్షం ఉంది, ఇది తప్ప వేరే మార్గం లేదు అనేసరికి ఇంకోటి ఇక్కడ సరెండర్ అయిపోతాడు. ఒక మతం ఇంకో మతం అని కాదు సార్, ఏ మతమైనా కానీ దాదాపుగా ఇలా ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల మీద నాకేం వస్తుంది? అక్కడ ఒక అధికారం వస్తుంది, ఒక ఆధిపత్యం వస్తుంది, ఒక పెద్దరికం వస్తుంది, రాబడి కూడా వస్తుంది, ఆర్థిక రాబడి కూడా వస్తుంది. ఈ విధంగా సార్ ఇది ఒక స్వార్థం కోసం చేస్తున్నటువంటి కొంతమంది వల్ల ప్రజలు విడిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రజలందరూ ఏకమవ్వాలి, కలిసిపోవాలి అంటే నినాదం చాలా బాగుంది. ప్రజలందరూ అవును అవును అంటారు, కానీ ఎవరు కూడా పెద్దవాళ్ళు అవును అనరు. ఎందుకంటే అందరూ కలిసిపోతే మరి నా పీఠం పోతుంది కదా, నా అధికారం పోతుంది కదా, నా రాబడి పోతుంది కదా అన్నది ఈ విధంగా. దీని మీద ఒక మూవీ కూడా వచ్చింది సార్, ట్రాన్స్ అని చెప్పేసి. ట్రాన్స్లోకి ఎలా పబ్లిక్ని తీసుకెళ్తారు అని తెలుగులో కూడా డబ్బుడ్ మూవీ ఉంది, మలయాళం మూవీ, తెలుగులో డబ్బు. ట్రాన్స్లోకి ఎలా పబ్లిక్ తీసుకెళ్తారు, దాంట్లో ఒక రిలీజన్ చూపించారు, అన్ని రిలీజన్స్కి అది అప్లై చేసుకోవచ్చు. కాబట్టే ప్రజల్లో మత సామరస్యం రావట్లేదు, ప్రజల్లో మానవత్వం పెరిగట్లేదు. ఎందుకంటే ఈ వర్గాలుగా విడగొట్టి ఎన్కాష్ చేసుకునే వ్యాపారం నడుస్తుంది. కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో మనం భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం. అవునండి, నిజంగా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది ఎక్కడైనా ప్రపంచంలో ఉంది అంటే అది భారతదేశంలోనే అనేటువంటిది మనం నిజంగా చెప్పుకోవాలి. వాస్తవం. కానీ ఈ ఏకత్వాలను కూడా బీటలు వారిపోయేటువంటి పరిస్థితులు మాత్రం కేవలం మతం వల్లనే కలుగుతున్నాయి. ప్రాంతీయత కొంత, మతం కొంత. అవునండి.
భాషాభిమానాలు అవి వేరు, అవును. అవి కొంతవరకు. వీటన్నిటికీ కూడా ఇంత భిన్నత్వాన్ని ఏకత్వంగా చేసి పరిపాలించడం, భారతదేశం లాంటి కంట్రీని పరిపాలించడం అనేటువంటిది ఏ పార్టీకైనా ఏ పాలకులకైనా కత్తి మీద స్వామి ఆ. నిత్య పోరాటమే. అవును. నిత్య పోరాటమే. అవునండి. ఒక ట్రయాంగిల్ లవ్ అనేటువంటి పదం మన సినిమాల్లో వింటుంటాం, ఉమ్, ఉమ్, ఉమ్. కానీ ట్రయాంగిల్ హేట్రెడ్ అనేటువంటిది పెరిగిపోతున్నటువంటి పరిస్థితి సమాజంలో మనకి అవునండి. అవునండి. కళ్ళ ముందు కనిపిస్తుంది. వీటిని సాధించటానికి నిజంగా మత గురువుల వల్లనే సాధ్యమవుతుందా, మత ప్రబోధకుల వల్ల సాధ్యమవుతుందా, అసలు మత ప్రబోధకులు చేస్తున్న దురాగతాలని అరికట్టగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా? మతపరమైనటువంటి హిందువుల్లో ఉన్నారు బాబాలు, అవునండి. బాబాల పేరు మీద, స్వామీజీల పేరు మీద వాళ్ళు చేస్తున్న కృత్యాలు ఉన్నాయి. అవును. అవును. ఈ ముస్లిమ్స్లో క్రిస్టియన్స్లో పాస్టర్స్ పేరు మీద వాళ్ళు చేస్తున్న దురాగతాలు, దుర్మార్గాలు ఉన్నాయి. అన్నీ కావు, ఉన్నాయండి. ఉన్నాయి. అలాగే ఇక్కడ దీంట్లో కూడా ఇస్లాంలో కూడా ఉన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవటం దగ్గర నుంచి మాత్రం, విద్వేషాలు రెచ్చగొట్టడం దగ్గర నుంచి మాత్రం జరుగుతుంది. అవునండి. మీరు ఇంత గొప్పగా మోటివేట్ చేసి చెప్తున్నటువంటి బోధనల తాలూకు ప్రభావం ఏ మేరకు ఉంది అంటే, మీరు కానీ మిగతా వాళ్ళు కానీ ఏ మేరకు ఉందంటే ఏం చెప్తారు? ఆర్ యు నాట్ పీపుల్, మీరందరూ బోధకులందరూ కూడాను, మీరు మీ మోటివేషనల్ స్పీకర్స్ కోసం మీరు మతాల గురించి మాట్లాడతారు, మంచి మానవ జీవన విధానాన్ని గురించి మాట్లాడతారు. అవును. అయినా సరే ఎంత బోధిస్తుంటే అంత విద్వేషం పెరుగుతుంది. ఉమ్. ఇదంతా మీ అందరి వైఫల్యం కాదా? మీ అందరి ఫెయిల్యూర్ కాదా? మీలో అసలు సరైనటువంటి బోధకులు ఉన్నారా లేరా? అంటే సార్ ఇక్కడ మోటివేషనల్ పర్సనాలిటీస్ ఉన్నారా లేరా? యాక్చువల్గా అవ్వట్లేదు, బోధకులు సక్సెస్ అవుతున్నారు సార్. ఇక్కడ వాళ్ళు అనుకుందే జరుగుతుంది. ఇక్కడ విభజించు పాలించు అన్న ఇంటెన్షన్ పరిపూర్ణం అవుతుంది. వాళ్ళ సంఘం రోజు రోజు పెరుగుతుంది, సంఘం మీద వాళ్ళకి ఆర్థిక రాబడి పెరుగుతుంది, వాళ్ళ ఇంటెన్షన్ సక్సెస్ అవుతుంది. కానీ ప్రజలు ఓడిపోతున్నాం. మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాడు ఉంటాడు. సార్ ఇంత పెద్ద సమస్యగా చూస్తున్నాం కదండి ప్రభు గారు, ఇంత పెద్ద సమస్య. ఎంత పెద్ద సమస్య అయినా, ఎన్ని సమస్యలైనా పరిష్కారం చాలా సింపుల్గా ఉంటుంది సార్. ప్రజలకు నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు లిటరసీ లేదు, ఒకప్పుడు ఎడ్యుకేషన్ లేదు, ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చేసింది. ఐటీ ప్రపంచం ఇది. నేనంటాను ప్రతి హిందూ సోదరుడికి నేను చేతులు దండం పెట్టి చెప్తున్నా ఏంటంటే సార్, భగవద్గీత మీ ఇంట్లో ఉండాలి. భగవద్గీత మీరు చదవండి, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భగవద్గీత మీకు ఏ ధర్మాన్ని బోధిస్తుంది? ఎందుకంటే భగవద్గీతలో సార్ 16వ అధ్యాయం 23, 24 శ్లోకాలు మనం చదివితే అక్కడ ఏముంటుందంటే సార్, తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తూ మిహర్హసి. ఓ అర్జున, నువ్వు ఏది చెయ్యాలన్నా ఏది చెయ్యకూడదన్నా నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. చూడండి ఎంత పెద్ద మాట సార్. అసలు మన లైఫ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, అప్పుడు ప్రమాణం ఏంటంటే గైడ్, శాస్త్రం ప్రమాణం ఏంది, శాస్త్రంలో అన్నీ బోధించబడి ఉన్నాయి. కాబట్టి శాస్త్రం ముందు చెప్పబడిన విషయాలను తెలుసుకొని దాని ప్రకారముగానే కర్మము చేయము అని కండిషన్ ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు మనం ఎలా జీవితం గడుపుతున్నాం సార్? మనకు శాస్త్రం లేదు, మనకు ప్రమాణం లేదు, మనకు గైడ్ లేదు, నా జీవితం నా ఇష్టం అంటున్నాం. అందుకే 16వ అధ్యాయం 23వ శ్లోకంలో ఉంటుంది సార్, యశాస్త్ర విధిమూర్తిరుజా వర్తతే కామకారత నస సిద్ధి మహాప్నప్తి న సుఖం న పరాంగతిం. ఏ వ్యక్తి అయితే శాస్త్రంలో చెప్పబడ్డ విషయాలను వదిలిపెట్టేసి తన ఇష్టానుసారంగా జీవితం గడుపుతాడో ఆ వ్యక్తికి పురుషార్థ సిద్ధి కానీ, సుఖము కానీ, మోక్షము కానీ పొందనేరడు. ఇప్పుడు ఈరోజు మనకు ఎందుకు సుఖం లేదు, ఎందుకు మనశ్శాంతి లేదు, ఎందుకు ఈ అరాచకాలు అంటే మనం శాస్త్రాన్ని వదిలిపెట్టేశాము, శాస్త్రాన్ని చదవడం లేదు. నేను ఒకటే చెప్తాను ప్రతి హిందూ సోదరుడికి కూడా, చేతులు జోడించి చెప్పే విషయం, భగవద్గీత చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భగవద్గీత చదివి అర్థం చేసుకున్న వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. సర్వమానవులను ఒక దృష్టితో చూస్తాడు. వీడు తక్కువవాడు, వీడు ఎక్కువవాడు అన్న చూడు. ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ సమానం అన్న భావన వస్తుంది, అహంకారం లేకుండా పోతుంది. అదే ప్రతి క్రైస్తవుడికి కూడా రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే, బైబిల్ చేతిలో పట్టుకొని ఉండడమే కాదండి, బైబిల్ మీరు స్వతహాగా చదవండి. ఎవరో ఒక వాక్యాన్ని చదివి గంట బోధిస్తారు, ఆ గంట బోధించే బోధ బైబిల్లో ఉండట్లేదు. ఒక వాక్యం బైబిల్ వాక్యమే, కానీ సొంతంగా గంట స్పీచ్ ఇస్తుంది బైబిల్లో ఉండట్లేదు, ఓన్ ఇంటర్ప్రిటేషన్. దయచేసి బైబిల్ మీకు చదవడం వచ్చు కదా, మీరు చదువుకున్న వాళ్ళే కదా, బైబిల్ చదవండి. బైబిల్ చదువుతాడు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుమని ఎందుకు చెప్పారు? నీతిమంతుడు నిత్య జీవాన్ని పొందుతాడు అని చెప్పారు కదా. మరి నీతిమంతుడిగా జీవితం గడిపి నిత్య జీవాన్ని పొందుతాడు. మనలో ఎంత నీతి ఉంది, ఎంత నీతి ఉంది, ఇది మనం చూసుకోవాలి. అదే ప్రతి ముస్లింకి నేను చెప్పేది ఏంటంటే, నేను ఖురాన్ని నమ్ముతాను నినాదాలు వద్దండి. ఖురాన్ని ఇంట్లో పెట్టుకొని మీకు అర్థమయ్యే ట్రాన్స్లేషన్ చదవండి. హిందీయా, ఇంగ్లీషా,
తెలుగు ఏ భాష మీకు వస్తే ట్రాన్స్లేషన్ చదివి అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ సమస్యలు ఏముండవు సార్. మనం ఏం చేస్తున్నాం అంటే ఈజీ, మనకు షార్ట్ కట్స్ కావాలి కదా. మనం బైబిల్ గ్రంథం చదవం, వేదాల దగ్గరికి వెళ్ళడం, బైబిల్ చదవం, పవిత్ర చదవం. మనం గురువుగారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి నమ్మేస్తాం. గురువుగారు ఏం చేస్తున్నారు, విడగొట్టేస్తున్నారు. షఫీ గారు, మీరు ఈ 3 బైబిలు, ఖురాను, భగవద్గీత అన్నిటిని ఔపాసన పెట్టారు సార్. చక్కగా. అది అందరు మీ పట్ల ఇంత అభిమానం పెరగడానికి, మీకు ఇంత ఫాలోయింగ్ రావటం వెనుక కూడాను మీరు మీకున్నటువంటి ఈ మూడింటి పట్ల ఉన్నటువంటి ఇమ్మెన్స్ నాలెడ్జ్. సార్. నేను మిమ్మల్ని 2-3 ప్రశ్నలు అడుగుతున్నాను. 2, మత ఛాందసం అనేటువంటిది అన్ని మతాల్లోనూ ఉంది, అవునండి. మత మౌఢ్యం అనేటువంటిది అన్ని మతాల్లోనూ ఉంది. ఉంది, మత సామరస్యత కూడా అన్ని మతాల్లోనూ ఉంది. కానీ ఏది డామినేట్ చేస్తుంది అనేటువంటిది ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్. అది డిఫరెంట్ ఫ్యాక్టర్. హిందూ మతంలో మీరు నమ్మి ఆచరించి గొప్పది అయినటువంటి ఒక 2 సిద్ధాంతాలు చెప్పండి. అందుట్లో మీరు హేట్ చేసేటువంటి, మీరు విభేదించేటువంటి 2 అంశాలు చెప్పండి. ఓకే. ఖురాన్లో మీరు అభిమానించేటువంటి 2 గొప్ప సూక్తులు చెప్పండి. ఓకే. దీనికి సంబంధించి 2 వివిధ మీరు వ్యతిరేకించేటువంటి విషయాలు చెప్పండి. బైబిల్లో కూడా సేమ్. ఓకే. 3. సార్, ఇప్పుడు విషయం ఏంటంటే హిందూ మతము అంటాం జనరల్గా. ఇది హిందూ మతం కాదండి. ఫస్ట్ ఇప్పుడు హిందూ మతం కాదు అని ఎందుకు చెప్తున్నానంటే, హిందూ అనేది ఒక జియోగ్రఫికల్ వర్డే, అది మనకు తెలుసు. అంటే ప్రాంతీయానికి సంబంధించింది. నేను ఇండియన్, ఐఎమ్ హిందుస్థానీ, అవునంత. ఇండస్ వ్యాలీ అంటే సింధు నాగరికత, ఈ ఇండస్ వ్యాలీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను హిందూస్ అంటారు. ఈ రోజు కూడాను వేరే కంట్రీస్కి వెళ్ళి చూస్తే, ఉదాహరణ మిడిల్ ఈస్ట్కి వెళ్ళి చెప్తే, మీరు ఎక్కడి నుంచి, ఆర్ యు హిందీ అని అడుగుతాడు. అంటే మీరు ఇండియానా, మీరు హిందుస్థాన్ నుంచా, నువ్వు హిందువా అని అడుగుతారు. ఎస్, ఐఎమ్ హిందూ. అంటే యాక్చువల్లీ నేను కూడా హిందూనే కదా సార్. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. నేను హిందూ కాదంటే తప్పది. ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ హిందూ. అయితే మరి ధార్మికంగా మాట్లాడాలంటే నేను హిందూ అనే పదం తప్పండి. ధార్మికంగా నేను వైదికుడిని అని చెప్పుకోవాలి. నేను వైదికుడిని అని చెప్పాలి. నేను హిందూని, రిలీజన్ హిందూ తప్పది, నేను వైదికుడిని అని చెప్పాలి. ఇది కరెక్షన్ జరగాలి యాక్చువల్గా. అంటే వేదాలను అనుసరించే వ్యక్తిని వైదికుడిని అని చెప్పాలి. మరి వేదాలలో నాకు నచ్చిన విషయం ఏంటి, అసలు పూర్తి ధర్మశాస్త్రంలో ఋషుల్ని పరిశీలిస్తే నాకు తెలిసిన విషయం ఏంటి సనాతన ధర్మంలో అంటే, ఒక విషయం చాలా గొప్పగా అర్థమవుతుంది సార్. శ్రీరాముల వారిని అక్కడ ప్రశ్నిస్తారు, ఓ రామా, నీ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా సార్. 14 సంవత్సరాలు వనవాసం అంటే చిన్న విషయం కాదు. ఇన్ని కష్టాలు, అడుగడుగున కష్టాలు ఎదుర్కొన్నారు కదా. అయినప్పుడు కూడా మీ ఫేస్ మీద, మీ ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు చెదరకుండా ఎలా అని అడుగుతారు. అప్పుడు శ్రీరాములు ఇచ్చిన సమాధానం చూడండి సార్. ఆ ఒక్క సమాధానాన్ని కనుక అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళరండి. డిప్రెషన్లకి మంది ఏంటంటే శ్రీరాములు వారు చెప్పినట్టు ఆ మాట ఏమన్నారు, అంత విధాత సంకల్పం అన్నారు. విధిని రాసేటి విధాత ఉన్నాడు కదా, అతని సంకల్పం ప్రకారమే అంతా జరుగుతుంది కాదా, ఆయనకు తెలియకుండా ఏది జరగదు, ఆ విధాత సంకల్పం కాబట్టి అంతా మంచే జరుగుతుంది అన్న భావన. చిన్న విషయం సార్ ఇది. మనం ఏదో తప్పు జరిగేసరికి ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయిందని చెప్పేసి మనం బాధపడేసి నెగిటివ్ ఫీలింగ్లో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇది చాలా గొప్ప విషయం సార్. ఇది మరొక విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే సర్వే జనో సుఖినో భవంతు అన్నది, దాన్ని మించిన మాట ఏమైనా ఉంటుందా సార్? ఇంకా చాలా గొప్ప విషయం. ప్రతి మానవుని సమదృష్టితో చూడటం అన్నది చాలా గొప్ప విషయం. మరి ఇక్కడ సరే మీకు అర్థం కానీ నచ్చని విషయం ఏమైనా ఉందంటే, వేదాలలో నేను తప్పు పట్టే విషయం ఏమీ లేదండి, ఉండకూడదు కూడా. ధర్మంలో తప్పు పట్టేది లేదు, కానీ మతంలో ఉంది. మతంలో ఏముందంటే వర్గాలుగా విడిపోవడం, శైవులు, వైష్ణవులు, ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతం అని చెప్పేసి విడిపోవడమే కాకుండా, ఇదే కరెక్ట్, మీది కరెక్ట్ కాదు, మీకు మోక్షం లేదు అన్న వాదనలు నాకు ఏమాత్రం నచ్చట్లేదు సార్. ఇది మన బైబిల్ గురించి, మన క్రైస్తవుల గురించి మాట్లాడితే, క్రైస్తవుల్లో చెప్పిన నీతిమంతుడు నిత్య జీవాన్ని పొందుతాడు అని చెప్పిన విషయం చాలా అద్భుతంగా నాకు నచ్చిందండి. అంటే నిత్య జీవాన్ని ఎవరు పొందుతారు? ఈ మతంలో ఉన్నవాడు, ఆ మతంలో ఉన్నవాడు కాదట. నీతిమంతుడు నిత్య జీవాన్ని పొందుతాడు. ఎంత అద్భుతం సార్. ఇంకా నేను నీతిగా జీవితం గడిపితే, నీతి నిజాయితీ గడిపితే నేను నిత్య జీవాన్ని పొందుతాను. ఇది బైబిల్ స్టేట్మెంట్. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము. ఇంతకు మించిన స్టేట్మెంట్ ఏముంటుంది సార్? ఎస్. మరి నాకు నచ్చని విషయం బైబిల్లో ఏది లేదండి. నచ్చని విషయం ఏదంటే, క్రైస్తవులు బోధించే విషయాల్లో కేవలం యేసును నమ్ముకుంటేనే నిత్య జీవము, యేసును నమ్మని వాళ్ళందరూ నరకంలోకి వెళ్తారు అన్నమాట. ఇది వాస్తవం కాదండి. అది నాకు నచ్చనటువంటి విషయం. అలాగే మన ముస్లింల గురించి, ఇస్లాం గురించి చెప్పినట్టయితే, ఇక్కడ బోధించే విషయం ఏంటంటే, ఒక హదీస్ ఉంటుందండి. రేపు తీర్పు దినం ఉంది కదా, జడ్జిమెంట్ డే అంటాం కదా. జడ్జిమెంట్ డే రోజు సృష్టికర్త, అరబీలో అల్లా అంటారు కదా, సృష్టికర్త ప్రశ్నిస్తున్నాడంట దాసుడిని, నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు అన్నం పెట్టలేదు కదా అని అడుగుతాడట దేవుడు. అప్పుడు దాసుడు అంటాడు, ఓ దేవుడు, నీకు ఆకలి వేయటం ఏంటి, నేను నీకు అన్నం పెట్టకపోవడం ఏంటి అంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఫలానా రోజు నీ దగ్గరికి ఆకలిగా ఉందని చెప్పి ఒక వ్యక్తి వచ్చాడే, ఆ వ్యక్తిని నేనే పంపించాను.
నువ్వు అన్నం పెట్టినట్లయితే అక్కడ నా సంతోషం నువ్వు పొందేవాడివి కదా, నువ్వు పెట్టలేదు. నేను దాహంగా ఉంటే నువ్వు నాకు నీళ్లు తాపించలేదు కదా అంటాడు దేవుడు. నాకు బట్టలు లేకపోతే నువ్వు నాకు బట్టలు ఇవ్వలేదు కదా, నాకు జబ్బు చేస్తుంటే నన్ను పరామర్శించడం నువ్వు రాలేదు కదా అని అడుగుతాడు. ఇలా దేవుడు అడుగుతాడట. అంటే అప్పుడు ఏమర్థమవుతుంది, నా చుట్టుపక్కల ఎవరైనా అవసరంలో ఉంది అంటే దేవుడు ఏర్పాటు చేసిన సిచ్యువేషను, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడికి హెల్ప్ చేసినట్లు. ఇదే మానవ సేవయే మాధవ సేవ అన్న విషయము ఇక్కడ హదీస్లు ఇస్లాంలో బోధించబడుతున్న విషయం నాకు అమితంగా నచ్చింది సార్. మానవతానికి మించి ఉంది సార్. యు హావ్ నాట్ ప్రాపర్లీ రియాక్టెడ్ టు ద కాజ్ అనేటువంటి విషయాన్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు అల్లా ప్రశ్నిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లు, మరి మానవుడికి చీట్ చేస్తే దేవుడికి చీట్ చేసినట్టే కదా సార్. ఒక మానవుడిని ద్వేషిస్తే దేవుడిని ద్వేషించుకున్నట్టే కదా సార్. కాబట్టి ఇది చాలా అద్భుతమైన బోధ నాకు అర్థమైంది. మరి ఇక్కడ నచ్చంది ఏదన్నా ఉందంటే, ఖురాన్లో నాకు విషయం నచ్చలేదని చెప్పడానికి ఏమీ లేదండి. కానీ ప్రజలు తయారు చేసుకున్న దాంట్లో నాకు నచ్చని విషయాలు చాలా ఉన్నాయి. ఏమంటారు, వీళ్ళు హన్ఫీ అని ఒక మస్లహ్ ఉందంటారు, హంబలి, షాఫై, ఇది సలఫీ అని చెప్పేసి, హన్ఫీ అని చెప్పేసి రకరకాలుగా వర్గాలు అయిపోయి వీళ్ళు ఏమంటారంటే ఒక్కొక్క వర్గానికి ఒక మసీద్ కట్టుకున్నారు. ఒక జమాత్కు ఒక మసీద్ ఉంటుందండి. ఇంకా ఈ జమాత్ వాళ్ళే రావాలి, వేరే జమాత్ వాళ్ళు రావద్దు అంటారు. ఎంత మూర్ఖత్వం సార్, మూర్ఖత్వం కదా. ఈ జమాత్కి సంబంధించిన వాళ్ళు అహ్లే సున్నత్ మసీద్ ఇది కాబట్టి వేరే జమాత్ వాడు రాకూడదు. మరి అక్కడ ఎవరిని ఆరాధిస్తున్నారో దేవుని ఆరాధించట్లేదా? మరి వేరే జమాత్ వాడు రావద్దు అంటే వేరే మతం పక్కన పెట్టండి, అదే మతంలో ఉన్నటువంటి అదే ముస్లింలో ఉన్న ఒక వర్గం రావద్దని చెప్తున్నారు వీళ్ళు. ఒక వర్గం వాళ్ళు వేరే వాళ్ళని కాఫీరని, వాళ్ళందరూ కూడా దారి తప్పారని, వాళ్ళు నరకంలోకి వెళ్తారని చెప్పడం నాకు ఏం మాత్రం నచ్చండి విషయం సార్. ఈ విషయాలని సంస్కరించబడాలి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మతాల్లో ఉన్నాయి, మజబ్లో ఉంది. దీనిలో తేడాలు లేవండి, ధర్మంలో తేడా లేదు, ధర్మం గ్రంథాల్లో ఉంది. వెరీ గుడ్. అలాగే ఈ మత విషయాలు మాత్రమే మనుషులను విపరీతంగా ప్రేరేపిస్తాయి, విపరీతంగా ఆరాధింపజేస్తాయి, విపరీత ధోరణిలోకి తీసుకెళ్తూ ఉంటాయి. అవునండి. కానీ నిజంగా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, సర్వమానవ వికాసాన్ని, సంక్షేమాన్ని ఆకాంక్షించేటువంటి గొప్ప గొప్ప గురువులు అన్ని మతాల్లోనూ ఉన్నారు సార్. గతించిన వాళ్ళలో 3 పేర్లు చెప్పండి నాకు. ఇస్లాం నుండి ఒకరిని, క్రైస్తవం నుంచి ఒకరిని, హిందూ. సార్ అల్టిమేట్ ద బెస్ట్ పర్సనాలిటీస్ చెప్పాలంటే శ్రీరాములు వారు అండి. ద బెస్ట్ పర్సనాలిటీ సార్. వారిని మనం రోల్ మోడల్గా తీసుకొని వారి అడుగుజాడల్లో కనుక మనం నడుస్తే దట్స్ ఇనఫ్ సార్. ఒక పర్సనాలిటీ. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ మనకు రోల్ మోడల్గా ఉన్నారు. ఇక్కడ ప్రొఫెట్ ముహమ్మద్. నేను 3 సమానంగా చూసాను సార్. ఓకే, నేను అడుగుతుంది దేవుళ్ళ గురించి కాదండి. ఈ నవీన కాలంలో గత కొద్ది సంవత్సరాలుగా, ఒక 100 సంవత్సరాలుగా గతించినటువంటి వాళ్ళలో నిజమైనటువంటి మానవ సంక్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు నేను అడుగుతాను. వ్యక్తులు, నాట్ దేవుళ్ళని. అవును సార్. ఇక్కడ ఎవరిని చెప్తారు అంటే ఒక చిన్న కరెక్షన్ సార్. ఏంటంటే దేవుడి గురించి చెప్పడానికే వీళ్ళు 3 చెప్పారు. అంటే శ్రీకృష్ణుల వారైనా కానీ, శ్రీరాముల వారైనా కానీ, ప్రొఫెట్ ముహమ్మద్ అయినా, జీసస్ అయినా కానీ వీళ్ళు ప్రజలకు బోధించిన మెసేజ్ ఆ పైవాడి గురించే. అంటే వీరు బోధకులు, మన కోసం ద బెస్ట్ రోల్ మోడల్స్ మనకి. అందుకే రాములు వారు ఏమన్నారు, అంతా విధాత సంకల్పం అని చెప్పారు మనకి. ఇది సార్. ఇంకా ఆ తర్వాత ఎవరున్నారంటే వివేకానంద గారు ఉన్నారు, రామకృష్ణ పరమహంస ఉన్నారు. ఎంత గొప్ప విషయాలు చెప్పారండి. అసలు హింస లేకుండా ఉండాలి, తోటి మానవుని ప్రేమించండి, మతము అనేది మనిషిని చెడగొడుతుంది అని చెప్పారండి క్లియర్గా. మతాలు వదిలిపెట్టండి, ధర్మాన్ని అర్థం చేసుకోండి, ధర్మమే మానవత్వాన్ని బోధిస్తుంది అని చెప్పారు. వెరీ గ్రేట్ పీపుల్. ఇలాంటి 2 వ్యక్తులు, ఒక వ్యక్తి క్రైస్తవంలో చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు? క్రిస్టియానిటీలో జీసస్ తర్వాత అందించినటువంటి సేవలు చాలా మంది చేశారు సార్. దీంట్లో వారి శిష్యుల్లో రీసెంట్ టైమ్స్ అంటే అంతగా నాకు ఫాదర్స్ కానీ, ఇప్పుడు పోప్స్ వీళ్ళు ఉంటారు కదా, అట్లా. అవునవును, చాలా మంది చేస్తున్నారు సార్. వ్యక్తిగతంగా చాలా మంది సేవలు అందిస్తున్నారు. ఆ టైంలో చూసుకుంటే మాథ్యూ ఉన్నారు, ల్యూక్ ఉన్నారు, మార్క్ ఉన్నారు, పౌల్ ఉన్నారు, సెయింట్ పాల్. వీళ్ళు అందించారు, చాలా గొప్ప సేవలు అందించారు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ నెమ్మది తర్వాత వాళ్ళు మార్చేసే క్రమం జరిగింది. యాక్చువల్గా ప్యూరిటీ అనేది మనం మెయింటైన్ చేయగలగాలి. ఇప్పుడు నెక్స్ట్ మహమ్మద్లోకి, ఇస్లాంలోకి వస్తే చాలా మంది సేవలు అందించారండి. ఇమాం బుఖారీ వారు ఉన్నారు, చాలా మంచి సేవలు అందించారు. ఆ తర్వాత ఇచ్చినటువంటి సర్వీసెస్. ఆ అబూ హనీఫా వారు ఉన్నారు, చాలా గొప్ప సేవలు అందించారు. గతంలో వాళ్ళందరూ చేసినటువంటి మార్గంలోనే ఇప్పటికీ చాలా మంది మత బోధకులు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడాను ధర్మాన్ని బోధిస్తున్నారు. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో
ఒక వ్యక్తి పేరు ఇస్లాం నుంచి చెప్పండి, ఒక వ్యక్తి పేరు క్రైస్తవం నుంచి చెప్పండి, ఒక వ్యక్తి పేరు హిందూయిజం నుంచి అంటే చెప్పండి, చాలా పెద్ద పరీక్ష పెట్టేశారు మీరు హైందవం నాకు. నుండి చెప్పండి. ప్రభు గారు నాకు ఈయన చెప్తున్నటువంటివి చాలా చక్కగా నచ్చుతున్నాయి. అవును. ఈయన మార్గం అనుసరణీయంగా ఉంది ఉమ్. క్రైస్తవులకి, ఈయన మార్గం హిందువులకు అనుసరణీయంగా ఉంది, ఈయన మార్గం క్రైస్తవంలో అందరి సమాజ సామూహిక సంక్షేమాన్ని ఆశించే విధంగా ఉందనేటువంటి 3 పేర్లు చెప్పరా? సార్ ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారండి. గరికపాటి గారి యొక్క బోధనలు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. అంటే అది యూత్కైనా కానీ, మహిళలకైనా కానీ, ఆల్ సెట్ ఆఫ్ గ్రూప్ పీపుల్కి మార్గదర్శకంగా ఉంటాయి, ఒక మోటివేషనల్గా ఉంటాయి. గరికపాటి గారి యొక్క వాక్యాలు చాలా నేను కూడా చాలా వింటాను. చాలా అద్భుతమైన స్పీచెస్ ఇస్తుంటారండి. ఎక్సలెంట్గా వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఇంకా క్రిస్టియానిటీలో చూసుకున్నట్లయితే వెరీ రీసెంట్గా ఇన్సిడెంట్ ఇది ప్రవీణ్ పగడాల గారు అని చెప్పి ఇన్సిడెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది కదా. వీరు క్లియర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మతం చంపుతుంది, ధర్మమే మానవుడికి కావాలి అని చాలా క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ మతాన్ని వదిలిపెట్టండి, నాకు క్రిస్టియానిటీ కూడా ఒక మతమే అయితే దాన్ని కూడా వదిలిపెట్టండి, కాబట్టి మనం బైబిల్ గ్రంథాలలో ఉన్న ధర్మాన్నే తీసుకోండి అన్నవరకు కూడా చాలా చక్కగా బోధించారు. బట్ తీసుకోవాలి, ఎగ్జాక్ట్లీ తీసుకోవాలి. ఎందుకంటే సార్ ఒక వ్యక్తి మనం మంచి చెప్పినప్పుడు దాన్ని మంచిగా తీసుకోవాలి ఖచ్చితంగా. అవును కదా సార్. అదేవిధంగా మనం ఇస్లాం గురించి బోధించినప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు అంటే ఎగ్జాక్ట్గా ఒక పేరు చెప్తే జనరల్గా ఎలా ఏదో ఎత్తుక్కోవటమే అవుతుంది, ఏదో ఎత్తుక్కోవటం ఉంది. రెచ్చగొట్టే వాళ్ళని గురించి చెప్పండి అంటే మాత్రం కొన్ని 100 పేర్లు అన్ని మతాల్లో వస్తాయి. రెచ్చగొట్టి చెడగొడుతున్న వాళ్ళ విషయం చెప్పమంటే మాత్రం బయటికి చెప్పలేము. కానీ ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయం చాలా సెన్సేషన్ అయింది. దాని గురించి మీరు కూడా మాట్లాడారు. అవునండి. ఆయన మరణం అనేటువంటిది ఒక మిస్టరీగా మారిపోయినటువంటి నేపథ్యం. అవును. దాని గురించి మీరు మాట్లాడారు. మీరందరూ మాట్లాడింది తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్లుగా దర్యాప్తు దశలోనే ఉండగానే మీరందరూ దాని గురించి ప్రస్తావనలు చేసి, మీరు కానీ పాల్ గారు కానీ, కేఏ పాల్ గారు కానీ, ఇంకా కొంతమంది వీళ్ళు రెచ్చగొట్టేలాగా ప్రసంగించారనేటువంటి ఒక అపవాదం మీ మీద ఉంది. మీరు ఎంతవరకు సమర్థించుకుంటారు? ఇక్కడ 3 వర్షన్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ విషయంలో. ప్రవీణ్ పగడాల గారి విషయంలో 3 వర్షన్స్ ఉన్నాయి ప్రజల్లో. ఒకటి అది యాక్సిడెంట్ అని చెప్పేసి ఒక వర్షన్. తర్వాత ఇంకో వర్షన్ ఏంటంటే అది ఖచ్చితంగా హత్యనే అనే వర్షన్ ఒకటి. మూడోది అది మనకు తెలియదు, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి. నేను ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తినండి. నేను అది హత్య అని డిక్లేర్ చేసిన వ్యక్తిని కాదు, అది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేసిన వ్యక్తి కాదు. నేను ఆల్రెడీ మీడియా ముందు ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాను. అది ఇన్వెస్టిగేషన్ తర్వాత అది యాక్సిడెంటే అని తేలితే మంచిగుండు అని నా మనస్ఫూర్తిగా నేను కోరుకున్న వ్యక్తిని. ఎందుకంటే మత విద్వేషాలు చెలరేయకుండా ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత నేను ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ అంటే ఒకవేళ అది ఇన్సిడెంట్కి అయి ఉంటే, యాక్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ ఏదో ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే ఖచ్చితంగా చట్టం చర్య తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేసిన వ్యక్తిని తప్ప ముందే కూసి ఏదో చెప్పినటువంటి వ్యక్తిని అయితే కాదు. కొంతమంది చెప్పేశారు ఇది ఖచ్చితంగా హత్యనే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ముందుకెళ్ళి ఈ హత్య చేసింది ఎవరంటే ఫలానా ఆర్గనైజేషన్స్ అని పేర్లు కూడా చెప్పేశారు. చాలా పెద్ద తప్పది, దాన్ని ఖండించాను నేను. ఈ విధంగా చేయడం చాలా తప్పు చేశారు. వాళ్ళు చేశారని మీరు ఏ ఇన్వెస్టిగేషన్లో మీకు అనుమానాలు కదా, మీకు అనుమానం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పండి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు తప్ప మీడియా ముందు ప్రకటించేశారు, 5-6 పేర్లు ప్రకటించేశారు. దీనివల్ల ఏమవుతుంది సార్, శత్రుత్వాన్ని కొని తెచ్చుకునే వాళ్ళం అయిపోతాం కదా, విద్వేషాలు వచ్చేసినట్టు అయిపోతుంది. కాబట్టి తప్పని చెప్తున్నాను. యాక్చువల్లీ అది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ తెలియాలి. నేను వెంటనే నేను వెళ్ళి స్పందించే ఉద్దేశం ఏంటంటే నిజంగా ఒక పాస్టర్, ఒక బోధకుడు అన్న ఆలోచనతో నేను అక్కడికి వెళ్ళాను అంతే తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం ఇది ఒక పెద్ద మిస్టరీగా ఉందన్న విషయం నాకు తెలిసింది. మిస్టరీగా ఉందని తెలిసింది. ఒకవేళ అలా అయితే న్యాయం జరగాలని వాయిస్ రేస్ చేశాను. ఒకవేళ అన్నది అండర్లైన్ సార్. ఒకవేళ అది హత్య అయ్యి ఉంటే న్యాయం జరగాలి, ఇది యాక్సిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ 2 స్టేట్మెంట్స్ చాలా క్లియర్గా ఎప్పుడు నేను ఇచ్చాను. అంతే తప్ప కొంతమంది ఏదైతే ఇది మర్డర్ జరిగిపోయింది, ఇలా అన్యాయం జరిగిపోయింది అని స్టేట్మెంట్స్ ఇచ్చిన వ్యక్తిలో నేనైతే లేను సార్. మిగతా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు ఎలా ఖండిస్తారు? ఖచ్చితంగా తప్పు సార్ అది. ఎందుకంటే ఒక మాట అనేస్తాము, మాట అంటానికి కొన్ని సెకండ్స్ పడుతుంది, కానీ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది సార్. ప్రజల మనోభావాలతో మీద ఇంపాక్ట్ పడుతుంది అది. కాబట్టి ఈరోజు చూడండి అనేక మంది కూడా ఇది యాక్సిడెంట్ అని నమ్మడం మొదలుపెట్టేశారు. కొంతమంది అనేక మంది లేదు ఇది మర్డర్ అని చెప్పి నమ్మడం మొదలుపెట్టేశారు. 2 గ్రూప్స్గా విడగొట్టేశాం. ఎలా? ఈ మాట్లాడటం ద్వారానే. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మిడిల్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైటిస్ట్ లెఫ్టిస్ట్ కాకుండా మిడిలిస్ట్గా మనం ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది సార్. ఇలాంటి విషయాల్లో ఏ విషయంలో సమధర్మం అనేటువంటిది అవునండి, ఏ విషయంలో అయినా కానీ మధ్యస్థంగా సమధర్మము సమవర్తి అంటారు దేవుణ్ణి. ఆ విధమైనటువంటి ఒక వైఖరి తీసుకోగలి తప్ప
ఒక ఏకపక్షం కాకూడదు. బట్ నిజంగా న్యాయం అనేటువంటిది, ధర్మం అనేటువంటిది మాత్రమే ఫైనల్‌గా ఇదవ్వాలనేటువంటిది ఇది. కానీ వాస్తవం. చాలా అన్‌రెస్ట్ అనేటువంటిది సమాజంలో పెరిగిపోతుందనేటువంటిది మాత్రం నిజం. చాలా ఎక్కువ వచ్చేసింది సార్. చాలా అన్‌రెస్ట్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతుందనేటువంటిది నిజం. అవును. ఏంటి కారణం అని మీరు అనుకుంటున్నారు? 2 రీజన్స్ అండి. ఒక రీజన్ అయితే ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాము. మత బోధకుల యొక్క స్వార్థం వల్ల జరుగుతుంది. వారి స్వార్థపూరితమైనటువంటి విద్వేషపూరితమైన ప్రసంగాల వల్ల. విద్వేషం ఏముంది, నా గ్రూపే కరెక్ట్, మిగిలినవి తప్పు అన్న ఒకటి. ఇంకోటి ఏంటంటే రాజకీయం సార్. మత రాజకీయాల వల్ల కూడాను. ఎందుకంటే ఈరోజు ఏమైపోయిందంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళది మనం చూసాం. అవును. ఇది వద్దురా బాబని వాళ్ళని తరిమి కొట్టేశాం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు కూడా కులాలుగా విడగొట్టడమో, లేక మతాలుగా వర్గీకరించి విడగొట్టేయడమో, విడగొట్టి పోలరైజ్ చేసి దాన్నే రాజకీయ లబ్ధి కోసం వాడుకునే తత్వం మనం చూస్తున్నాము. ఇది నిజంగా చాలా దురదృష్టం సార్. ఈరోజు సమాజంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ఒక 5 నిమిషాలు వింటే అర్థమైపోతుంది సార్, ఇతను ప్రజల్ని కలుపుతున్నాడా, విడగొడుతున్నాడా అనేది అర్థమైపోతుంది. అంటే ఇక్కడ నేనేమంటానంటే, ఎవరైతే ప్రజల మధ్య ఐక్యత కోసం పనిచేస్తున్నాడో అలాంటి వారే భరతమాత ముద్దు బిడ్డలు. ఎవరైతే ప్రజల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడో, విద్వేషాలు నింపుతున్నాడో, అలాంటి వారు బ్రిటిష్ మత అక్రమ సంతానం అని నేను చెప్తాను సార్. అంటే ఈ 2 కారణాలు. అసలు కొంతమంది భరతమాత అనే పదాన్ని కానీ, జై హింద్ అనేటువంటి పదాన్ని కానీ, జై ఇండియా అనేటువంటి పదాన్ని కానీ వాడటాన్నే నిషేధంగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ ఇదే సార్ ఏంటంటే పోలరైజ్ చేయడం, ప్రజల్ని విడగొట్టడం కోసం విద్వేషపూరితంగా తీసుకురావడం. ఇప్పుడు దానికి వాట్ ఈస్ యువర్ మదర్ ల్యాండ్ అంటే ఇండియా ఇస్ మై మదర్ ల్యాండ్. మదర్ ల్యాండ్ అంటే ప్రాబ్లం లేదు, భరతమాత అంటే ప్రాబ్లం ఏంటి సార్? అంతే కదా, సింపుల్ లాజిక్. అనకూడదు అంటే ఎందుకు అనకూడదు? లాజిక్ కదా. ఇప్పుడు నేను పుట్టినది, నా సోర్స్ ఏంటి? ఇండియానే కదా సార్. కాబట్టి భరతమాత ఎందుకు అనకూడదు? దానికి ఖురాన్లో మనం చూసుకున్నట్లయితే మక్కాని కూడా మాత అని చెప్పడం జరిగింది. అంటే బార్న్ ప్లేస్, మదర్ ల్యాండ్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఉమ్ముల్ ఖురా అంటారు. ఉమ్ అంటే మాత, ఉమ్ముల్ ఖరా అంటే పట్టణాల తల్లి. అక్కడ ఉన్నట్టు క్యాపిటల్ సిటీ అని చెప్పేసి ఉమ్ముల్ ఖురా అంటే ఉమ్ అన్న పదం వాడారు, మాత అన్న పదం వాడబడింది కదా. కాబట్టి ఉమ్ముల్ అరబ్ అంటారు. అంటే ఒక హజర్ అలీ ఇస్లాంని అరబ్ మొత్తానికి తల్లి అని చెప్తారు. ఉమ్ముల్ లహం అంటారు. అంటే జంతువులలో తల్లి లాంటిది ఒంటె మాంసం అని చెప్పేసి ఉమ్ముల్ లహం, దాన్ని కూడా మాత అని చెప్పడం జరిగింది. అంటే ఎక్కడ యాక్చువల్లీ ఏంటంటే సార్, మూలం ఏంటి అని చెప్పడం కోసము మాత అన్న పదం వాడతాము. ఎక్కడి నుంచి అయితే ఎక్కువ లాభం జరుగుతుందో దాన్ని కూడా మాత అన్న పదం వాడటం జరుగుతుంది. ఉదాహరణ చూడండి, ఇప్పుడు గంగా రివర్ ఉంది, గంగమ్మ తల్లి అంటాం. తల్లి ఎందుకంటాం? దాని ద్వారా లాభం జరుగుతుంది కాబట్టి అంటున్నాం. అంతే కదా సార్. ఇవన్నీ కూడాను అంతే తప్ప పనులు. దీన్ని అర్థాలు తప్పుగా ఉన్నాయి అని చెప్పేసి భావించడం తప్పు. అయితే భరతమాత అంటే ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో, భరతమాత అని చెప్పేసి ఒక మనం రూపం కూడా చూస్తున్నాము. అయితే ఆ చేతిలో జాతీయ జెండా ఉన్నది భరతమాత సార్. అలాగే కాషాయ జెండా పెట్టేసి భరతమాత ఫోటోలు గూగుల్లో కొట్టిన భరతమాత అని కొట్టితే కాషాయ జెండా వస్తుంది. అది ఆర్ఎస్ఎస్ మాత. ఆర్ఎస్ఎస్ మాతకి భరతమాతకి డిఫరెన్సెస్ తెలియాలి మనకి. అక్కడ విభేదిస్తున్నారా మీరు ఆ విషయాన్ని? అంటే యాక్చువల్గా చూడండి, ఒక భావాజాలము వారికి గుర్తు. ఇప్పుడు తెలంగాణ తల్లి ఉన్నారు, భరతమాత ఉన్నారు. అలాగే తెలంగాణ ఆర్ఎస్ఎస్ వారికి వారి మాత ఉంది. అంటే డిఫరెన్స్ చాలా మంది కన్ఫ్యూజన్. అంటే భరతమాతకి ఆర్ఎస్ఎస్ మాతకి ఉన్న డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. జెండా పెట్టినటువంటి భరతమాత అనేటువంటి దానికి మీ అబ్జెక్షన్ ఏమి ఉండదా? మీ అబ్జెక్షన్ ఏమి ఉండదు. అసలు ఏం అబ్జెక్షన్ ఏం లేదు కదా సార్. ఇప్పుడు దాన్ని కూడా అబ్జెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. అది మూర్ఖత్వం, 100% మూర్ఖత్వం సార్. దాన్ని కూడా జై హింద్ అంటానికి, జై హింద్ అంటే ఏంటి? హిందీ ఇండియాకి జై హింద్ అనే తప్ప జై హిందూయిజం అని కాదు కదా. అసలు కానే కాదు. ఇక్కడ వచ్చినటువంటి డిఫరెన్స్ ఏంటంటే సార్, జై అనే పదానికి అర్థం ఏంటి అంటే, కొంతమంది అనుకుంటున్నారు అది ఘనకీర్తి కేవలం దేవుడికే చేయాలి. దీన్ని అరబీలో హమ్ద్ అంటారు. హమ్ద్ అన్నది దేవుడికే చేయాలంటారు. దీని అంటే జై అంటే జయము కలుగు కాక, విక్టరీ అవ్వాలి అని చెప్పేసి. ఎవరైనా నా దేశం కాకపోతే ఏ దేశం విక్టరీ అవ్వాలని కోరుకుంటాను? భరతమాతకి జై హింద్. ఇప్పుడు జై భీమ్ అంటాము, అవునా, జై జవాన్, జై కిసాన్ అంటాము. మరి అలాంటప్పుడు భరతమాతకి జై ఎందుకు కాదు? ఇది చెప్పేవాళ్ళు లేక సార్. ఇప్పుడు ఏమంటారంటే, చెప్పినా అలో చేసేవాళ్ళు లేక సార్. ప్రజలు చాలా మంచివాళ్ళు సార్. ప్రజలు హై ఇంటెలెక్చువల్ పీపుల్, ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలు మంచివాళ్ళు. చెప్పేవారు కరెక్ట్గా చెప్తే చాలండి సార్. ఇందాక మీరు మాత అనేటువంటిది స్త్రీ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు సార్. ఆ మాత అనేటువంటిది ఏ వ్యక్తికైనా, అమ్మ లేకుండా భూమి మీద పుట్టినవాడు లేడు. అవును, అమ్మ లేకుండా పుట్టిన వాళ్ళే లేరు. కానీ కొన్ని మతాలు అమ్మని, ఆడదాన్ని
హింసిస్తున్నటువంటి వాటిల్లో, ఆడవాళ్ళ స్వేచ్ఛని హరిస్తున్నటువంటి వాళ్ళలో, ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని అణిచేసి వాటిల్లో కొన్ని మతాలు చాలా ఇదిగా ఉన్నాయి. ఇక్కడ చెప్పారు హిందూయిజం వీటిల్లో కూడాను నా స్త్రీ స్వతంత్ర మరహతి అన్నాడు ఒకడు. ఇంకోళ్ళు అంటారు ముదితలు నేర్పగరాని విద్యలు కలపై ముద్దార నేర్పించినట్టు ముద్దు చేసిన వాళ్ళు ఉన్నారు. నా స్త్రీ స్వతంత్ర మరహతి అంటూ ఖండించిన వాళ్ళు ఉన్నారు. కానీ ముఖ్యంగా ఇస్లాం మతంలో స్త్రీ స్వేచ్ఛ అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం అవుతుంది. నస్లీమా తస్లీం కానీ మిగతా కొంతమంది అభ్యుదయవాదులు చేసినటువంటి ప్రయత్నాలని చాలా నిర్దాక్షిణ్యంగా అణిచివేయటం కోసం చేసినటువంటి దీన్ని మీలాంటి సంస్కర్తలు, మీలాంటి ఆధునిక భావాలు కలిగినటువంటి మిమ్మల్ని ప్రబోధకులు అంటానికి లేదు, స్పీకర్స్, ఉత్తేజకులు ఎలా తీసుకుంటారండి స్త్రీని? ఇస్లాం చూసే విధానం ఏంటి? ఇక్కడ ఇస్లాం అంటే రెండు ఉన్నాయి సార్. ఇక్కడ ఖురాన్ బోధిస్తున్న ఇస్లాం వేరు, ప్రజలు బోధకులు బోధిస్తున్న ఇస్లాం మొదటి నుంచి మనం మాట్లాడతాం. ఇక్కడ మత స్వేచ్ఛ అక్కడక్కడ హరించబడుతుంది అంటే ఒప్పుకోవచ్చు. అయితే ధర్మం ఇస్లాం మాత్రము హక్కులు ఇచ్చింది. స్త్రీకి ఆస్తి హక్కు ఇచ్చింది, స్త్రీకి ఎడ్యుకేషనల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఇప్పుడు ఉదాహరణ చూసినట్టయితే చరిత్రలో అంటే ప్రవక్త వారి సతీమణిలో ఆయిషా రజల్లా ఉన్నారు. తను గొప్ప స్కాలర్, పిహెచ్డి స్కాలర్ ఆ టైంలో. అంటే చాలా మంది వచ్చేసి పెద్ద పెద్ద స్కాలర్స్ వచ్చేసి ప్రశ్నించేవారు, అసలు ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగితే దాన్ని వివరణ ఇచ్చేవారు. మెడికల్ సైన్స్ తనకు తెలుసు, నిజంగా చెప్పాలంటే షీ వాజ్ ఎ డాక్టర్ అని చెప్పాలి. అంటే స్త్రీ ఇక్కడే ఇలాగే ఉండిపోవాలి అని ఎక్కడ చెప్పలేదండి, చెప్పలేదు. కానీ కొన్ని ముస్లిం కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ స్త్రీలు ఎప్పుడైతే బయటికి వెళ్తున్నారో ఒంటరిగా వెళ్తే మీకు సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి తోడుగా వెళ్ళండి, తోడు పెట్టుకుని వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సార్ ఈరోజు ఎన్ని అరాచకాల సమాజంలో జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒంటరితనం తాలూకు ఇది చెప్పకండి సార్, అది కాదు యాక్చువల్లీ చెప్తుంది. ఇస్లామిక్ దేశాలలో, కొన్ని ఇస్లామిక్ దేశాలలో స్త్రీల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి అనాగరికమైన 100% ఖండించాలి సార్. ఆ అనాగరికమైన వివక్ష గురించి 100% ఖండించాలి. మామూలుగా ఆడవాళ్ళు వెళ్తుంటే తోడు వెళ్ళాలి, ఒక తమ్ముడు, ఒక అన్నయ్యో, ఒక నాన్న వెళ్ళటం అనేటువంటిది అన్ని చోట్ల అన్ని ఒక్కళ్ళు వెళ్ళకూడదు అంటే మళ్ళీ మనం వాళ్ళని ఖండిస్తున్నాము, బంధించేస్తున్నాము అని అర్థం కాదు. ఇస్లామిక్ దేశాలలో, కొన్ని ఇస్లామిక్ దేశాలలో స్త్రీ స్వేచ్ఛ అనేటువంటిది ఇంత దారుణంగా హరించబడుతున్నప్పుడు మీలాంటి మేధావులు అనేటువంటి వాళ్ళు నిష్కర్షగా ఖండించి యుద్ధాలు చేయాలి కదా. 100% సరే. యాక్చువల్గా ఏమైందంటే ప్రపంచ దేశాలు దాదాపు 200 దేశాలలో దాదాపుగా ఒక 30 నుంచి 40 ముస్లిం దేశాలు, ఇస్లాం దేశాలు అన్నాను, ఇస్లాం వేరు ముస్లిం దేశాలు వేరు. ఎందుకంటే ఇస్లాం అనుసరించిన సొంత మతాన్ని అనుసరించే వాళ్ళు అయితే దాదాపుగా 30 నుంచి 40 దేశాలు ఈరోజు శవాలు దెబ్బలుగా మారిపోయాయి. ఎందుకు? మత పిచ్చి, మత ఉన్మాదం వల్ల. ఈరోజు పాకిస్తాన్ ఉంది సార్, ముస్లింలు ఇస్లాంను విడిపారు. ఏంటి సార్ దాని పరిస్థితి ఏంటి? అది ఎంత ఘోరమైన అశాంతిలో బతుకుతున్నారు వాళ్ళు. ఇది మత ఉన్మాదం కాదా సార్ అది? అంటే నిజంగా చెప్పాలంటే ఎప్పుడైతే ధర్మం ఎప్పుడైతే వదిలేస్తామో, నిజ ధర్మాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో మనిషికి మనశ్శాంతి లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళు ఖురాన్లో యాక్చువల్గా చెప్పబడ్డ ధర్మం ముస్లిం ఇన్ ఇండియా, ఈ ముస్లిం ఇన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, ఇండియాలో హ్యాపీగా ఉన్నారు. ఇండియాలో ఉన్న ముస్లిం చాలా మనశ్శాంతిగా ఉన్నాడు. నేను ఉన్నాను సార్, చాలా. ఎందుకంటే ఇండియాలో ఉండి ఇండియా గురించి గొప్పతనం చెప్తే కరెక్ట్ కాదేమో, కానీ దేశాల్లో తిరిగి వచ్చి చెప్పేవాడు మాట. నేను అనేక దాదాపు 10-12 దేశాలు నేను చూసాను. ఇప్పుడు నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఇండియా ఇస్ పీస్ఫుల్ కంట్రీ సార్, చాలా పీస్ఫుల్ కంట్రీ. నేను చాలా గర్వంగా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మరి ఈ మధ్య అమెరికా యునైటెడ్ స్టేట్స్లో అమెరికా ఇక్కడ అన్రెస్ట్ పెరిగిపోతుందని చెప్పి యునైటెడ్ దీంట్లో ఒక వింగ్ ఒక స్టేట్మెంట్ ఫాక్స్ చేసింది. ఎక్కడ అన్రెస్ట్ పెరుగుతుంది? ఇండియాలో. ఇప్పుడు అటు ఆ దిశగా అడుగులేస్తుంది భారతదేశం. దాని నుంచి మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడ సార్, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకున్నాము. నిజంగా నేను నా స్కూల్కి వెళ్ళే టైంలో, నా కాలేజ్ టైంలో ఎక్కడ కూడా మతము అన్న మాట ఎక్కడ వినపడలేదు సార్. నువ్వు హిందూ, నేను ముస్లిం ఫీలింగ్ ఎక్కడ లేదండి. తెలియదు. నేను 60s లో, మీరు 70s లో. Our childhood. My childhood is in 60s and 70s. My youth is in 70s. మీ చైల్డ్హుడ్ 70s, మీ యూత్ 80s. అక్కడ నిజంగా లేదు. ఈ మధ్య కాలంలో పెట్టిపోయినంత కులతత్వము, మతతత్వము ఆ రోజుల్లో లేదండి. రాజకీయ సులాభం కోసం చేసినటువంటి కొంతమంది స్వార్థపూరితమైన వ్యక్తుల కోసం జరిగింది. లాజిక్ ఏంటో చెప్తాను సార్. ఇక్కడ ఓవరాల్గా ఏం జరుగుతుందంటే రాష్ట్ర స్థాయినా దేశ స్థాయినా కానీ దేశ ఆస్తిని ప్రజల నుంచి దోచుకొని పెట్టుబడిదారులకి పెట్టడం జరుగుతుంది ఓవరాల్గా. ఇది ప్రజల దృష్టిలో రాకుండా ఉండడానికి, ప్రజల దృష్టి మరలించడం కోసం ఈ విద్వేషాలు రేకెత్తించడం జరుగుతుంది.
అంటే అరే ఇలా జరిగిపోతుంది అని చెప్పి ఇప్పుడు మన ఫోకస్ మొత్తం ఏమైపోయింది, హిందూ ముస్లిం క్రిస్టియన్ హిందూ అన్న ఫీలింగ్లోకి వచ్చేసి కొట్టుకొచ్చి వచ్చేటప్పుడు ఇంకా డెవలప్మెంట్ గురించి గవర్నమెంట్ ఏం చేస్తుంది క్వశ్చన్ అడిగే పరిస్థితులు లేము. ఈరోజు యువత చూడండి సార్, యువత మొత్తం అరెస్ట్ అయిపోయి ఉన్నారు. మనకు స్వతంత్రం ఉంది అంటున్నాం కదా, లేదు సార్, అరెస్ట్ బందీలుగా ఉన్నాం. ఎక్కడ బందీలు ఉన్నాం? పోర్న్ సైట్స్లో యూత్ బందీ అయిపోయి ఉంది కదా సార్. ఈరోజు బెట్టింగ్ యాప్స్లో యూత్ బందీ అయిపోయి ఉంది, గేమింగ్ యాప్స్లో బందీ అయిపోయి ఉంది. ఇవన్నీ కూడా పెద్ద స్ట్రాటజికల్గా వదిలినటువంటి విషయాలు సార్ ఇవన్నీ కూడాను. అంటే యువత ఎప్పుడైతే ఇవి కాకుండా డెవలప్మెంట్ గురించి సొసైటీ గురించి ఆలోచిస్తాడో ప్రశ్నిస్తాడు, ప్రశ్నించే గొంతు ఉండకూడదని చెప్పేసి ఇదంతా. ఇప్పుడు చూడండి, పోర్న్ సైట్స్ ఓపెన్ కానీ కంట్రీస్ లేవా? మరి ఈరోజు సింగిల్ క్లిక్ పోర్న్ సైట్స్ ఓపెన్ అయిపోతున్నాయి. బెట్టింగ్ యాప్స్ నిషేధం అని చెప్తున్నాయి, బెట్టింగ్ యాప్స్ లైసెన్సెస్ ఇస్తున్నారు. వైన్ షాప్స్ మద్యం తాగొద్దు అని చెప్తూనే మద్యం షాప్కి లైసెన్స్ ఇచ్చినట్టుగానే ఇక్కడ బెట్టింగ్ యాప్స్కి లైసెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళ చెప్పు చేతలు పెట్టుకోవాలి. మానవుడు అంటే సామాన్య ప్రజలు యూత్ మానసికంగా ఆర్థికంగా బలహీనంగా అయిపోవాలి, ప్రశ్నించేవాడు ఉండకూడదు. దీనివల్ల ఈ విధంగా ఉంది. ఇలాగే కనుక వదిలేస్తే రాబోయే తరాలు ఇంకా, ఎందుకంటే సార్ ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే చూస్తున్నాం. భారతదేశం డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం ఎప్పటి నుంచి వింటున్నాం సార్ మనం? నేనైతే నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. డెవలపింగ్ కంట్రీ తప్ప కదా, అప్పట్లో అండర్ డెవలప్డ్ అన్నాం, తర్వాత డెవలపింగ్ అన్నాం సార్. ఎప్పుడైతే ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఒకప్పుడు ఉందో, 70 సంవత్సరాల ముందు ఉందో, అప్పుడు మలేషియా కూడా డెవలపింగ్ కంట్రీ, వెనకబడ్డ దేశమే. సింగపూర్ వెనకబడ్డ దేశమే. జపాన్ కుప్పకూలిపోయిన దేశం. చైనా కూడా వెనకబడ్డ దేశాలే. ఇప్పుడు ఇవన్నీ ఏంటి సార్? ప్రపంచాన్ని రూల్ చేసే డెవలప్డ్ కంట్రీస్గా ఉన్నాయి. మనం ఎందుకంటే మనం ఇక్కడ కొట్టుకొని చచ్చిపోతున్నాం, ఈ విభేదాలు వచ్చేసామన్నమాట. భిన్నత్వంలో ఏకత్వం తాలూకు, ఏకత్వంలో భిన్నత్వం తాలూకు పరిణామాల్లో కూడా దీన్ని ఒక దిశగా తీసుకోవాలి. అభివృద్ధి నిరోధక శక్తులుగా మతం అనేటువంటిది ఇదేటువంటిది జరుగుతుంది. అవునండి. సరే, అట్లాగే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది ట్రయాంగిల్ హేట్రెడ్గా పెరిగిపోయిందండి, విపరీతంగా పెరిగిపోయింది. ఈ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటి దాన్ని బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది ఒక ఇదిగానే తీసుకుంది. ముఖ్యంగా కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతుంది. కామన్ సివిల్ కోడ్ గురించి బ్రదర్ షఫీ ఏమంటాడు? కామన్ సివిల్ కోడ్ యొక్క ఆవశ్యకత గురించి ఏమంటాడు? ఏ రూల్ ఆఫ్ అ కంట్రీ మస్ట్ బి ఫాలోడ్ బై ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. అలా కాకుండా మతపరమైనటువంటి రిజర్వేషన్స్, మతపరమైనటువంటి మినహాయింపులు మాకున్నాయి అనేటువంటి దీంతో కొన్ని ముస్లిం సంబంధమైనటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో కానీ, కొన్ని విషయాల్లో రిజర్వేషన్స్ విషయంలో కానీ. దీన్ని బ్రదర్ షఫీ ఎలాంటి దృష్టితో చూస్తారు? సార్ ఇక్కడ విషయం ఏమవుతుందంటే సార్, ముస్లిం పర్సనల్ లా మాత్రమే లేదండి, ముస్లిమ్స్కి మాత్రమే పర్సనల్ లా ఉందని చెప్పట్లేదు. సిక్కుల కోసం కూడా ప్రత్యేకంగా లా ఉంది, ఫార్సీస్కి ఉంది. అంటే ప్రతి మతస్థులు కూడా ప్రత్యేకమైన వీరి విశ్వాసాలకు భంగం జరగకుండా వాళ్ళ చట్టాలనే ఉన్నాయి. రాజ్యాంగం చెప్పింది ప్రతి ఒక్కళ్ళ మత విశ్వాసాలకి రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దానికోసం సివిల్ లా ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే హిందూస్కి స్పెషల్గా మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంది. ఇక్కడ ఒకటి దాన్ని హైలైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సిక్కులు ఉన్నారు, సిక్కుల కోసం ప్రత్యేకమైన లాస్ ఉన్నాయి రాజ్యాంగంలో వీళ్ళకి. అంటే ఇక్కడ ఒక్కదానికే ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పట్లేదు, ప్రతి ఒక్కళ్ళ మత విశ్వాసాలకు సంబంధించి ఉన్నాయి. కానీ క్రిమినల్ అందరికీ సమానంగా ఉంది. క్రిమినల్ ఖచ్చితంగా సమానంగా ఉంది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలి అని ఒక్కొక్క ధర్మం అంటే ఒక్కొక్క గ్రంథం ఒకలాగా బోధిస్తున్నప్పుడు వారి విశ్వాసాలకు తగ్గట్టుగా ఉంటామని చెప్తున్నారు. ఉదాహరణకి తలాఖ్ అనే విషయం ఉంది సార్. తలాఖ్ అనే విషయం ఉంది. తలాఖ్ అనే విషయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చేసిందని నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే వారు చెప్పినటువంటి త్రిబుల్ తలాఖ్ ఏదైతే లా జియో పాస్ చేశారో ఖురాన్లో ఉన్నదే పాస్ చేశారు. ఖురాన్కి వ్యతిరేకం కాదు, ముస్లింలు ఆచరిస్తున్న దానికి వ్యతిరేకంగా చేశారు, ఖురాన్లో ఉన్నదానికి ప్రోగా చేశారు. ఏంటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఖురాన్ ఏం చెప్తుందంటే సార్, ఒక భర్త విడిపోవాలి అనుకుంటే, భార్య వేరైపోవాలనుకుంటే దాన్ని ఖులా అంటారు, భర్త విడాకులు ఇవ్వాలనుకుంటే దాన్ని తలాఖ్ అంటారు. తలాఖ్ అనే రైట్ హస్బెండ్కి ఉంది, ఖులా అనే రైట్ వైఫ్కి ఉంది. ఇద్దరికి రైట్స్ ఉన్నాయి. ఇది చెప్పరు ప్రజలు, ఉండి తలాఖ్ మాత్రమే ఉందంటారు. అసలు ఖురాన్ ఏముంటుంది, భార్య విడిపోవాలనుకుంటుంది భర్త నుండి, ఖులా తీసుకోవచ్చు. భర్త భార్యను వదిలేయాలనుకుంటే తలాఖ్ ఇవ్వచ్చు. కానీ ఎలా ఉంది పద్ధతి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక భర్త భార్యను విడిపోవాలనుకున్నప్పుడు ఏ విషయంలో డిఫరెన్స్ వచ్చాయో కలిసి కూర్చొని మాట్లాడాలని ఫస్ట్ స్టెప్ చెప్పింది. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకుపోవచ్చు. అయినా సర్దుకుపోకపోతే ఇరు పక్షాల నుంచి పెద్ద వ్యక్తులను కూర్చోబెట్టండి అని చెప్తుంది. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయించండి అని సెకండ్ స్టెప్ ఇది చెప్తున్న విషయం. అప్పుడు కూడా అవ్వకపోతే అప్పుడు నువ్వు భార్యకి చెప్పు, నేను నీకు తలాఖ్ ఇస్తున్నానని చెప్పు. ఒక తలాఖ్ అయింది, ఆ తర్వాత నెల రోజులు కలిసే ఉండాలి, కండిషన్ సార్. ఈ నెల రోజుల మనసు మారొచ్చు. ఆ తర్వాత రెండోసారి తలాఖ్ ఇస్తున్నానని మళ్ళీ చెప్పు, మళ్ళీ
మళ్ళీ ఒక నెల కలిసే ఉండాలి, ఆ తర్వాత మళ్ళీ తలాఖిస్తులను మూడోసారి చెబితే అప్పుడు మీరు విడిపోతారు అఫీషియల్గా. ఇది చట్టం చెప్తుంది. అంటే కలిసి ఉండాలి కదా. కానీ ఇప్పుడు ముస్లిం సమాజంలో ఉన్నది ఏంటంటే 3 సార్లు తలాక్ చెప్పేది 3 నెలల్లో కాదు, ఇప్పుడు కోపం చెప్పి 3 సెకండ్లు 3 సార్లు తలాక్ చెప్పినా విడిపోయినట్టే అన్న సిద్ధాంతం వీళ్ళు తెచ్చుకున్నారు, అనుకూలంగా తెచ్చుకున్నారు. ఇది భార్యత్వాన్ని చేసుకోవటం కోసం. ఇప్పుడు దీనికి ఏమైపోయింది సార్, ఖురానికి వ్యతిరేకం కదా. నరేంద్ర మోడీ గారు చెప్పింది కూడా దీన్ని ఖండించారు, ఖురాన్ని ఖండించలేదు. ఖురాన్లో ఉన్న పాలసీ వచ్చింది వాస్తవం చెప్పాలంటే. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ విషయంలో కూడా కొన్ని అంశాలలో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మెజారిటీ ముస్లిమ్స్కి మంచి చేయటం కోసమే తప్ప దీంట్లో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని చేయటం కోసం కాదు. ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ముస్లిం సొసైటీ, ముస్లింను ఓటు బ్యాంక్ రాజకీయాలుగా చూసింది. కామన్ సివిల్ కోడ్ అనేది ఏదైతే ఉందో వింటానికి చాలా బాగుంది సార్. కానీ అప్పుడు భిన్నత్వంలో ఏకత్వం ఏముంది, ఇంకా ఇంకేం లేదు, భిన్నత్వం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక కల్చర్లో ఉన్నారు, నేను ఒక కల్చర్లో ఉన్నాను, అయినప్పటికీ ఇద్దరం కలిసి ఉంటాం. అవును కదా. మనకున్నటువంటి రైట్స్ విషయంలో కానీ వీటిలో ప్రతి దాంట్లో కూడా స్టేట్ రూల్స్ ఉంటాయి, సెంట్రల్ రూల్స్ ఉంటాయి, కామన్ రూల్స్ ఉంటాయి. మూడు ఇది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అట్లాగే ఈ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మధ్య మార్గాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఆచరణీయాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఫర్ ద కామన్ గుడ్ ఆఫ్ ద పీపుల్ అనేటువంటి వాటిని తీసుకోవాలి. దాన్ని పూర్తిగా నేను ఏకీపిస్తున్నాను సార్. కామన్ సివిల్ కోడ్ని ఎందుకు ముస్లిం వర్గాలు వ్యతిరేకిస్తాయి అనేటువంటి దానికి సూటి సమాధానం ఏంటి? ఎందుకు అంటే ఇక్కడ ఉదాహరణకి వివాహం అనే విషయం ఉంది, వివాహం చేసుకునే సిస్టమ్ ఉంది, తలాఖ్ అనే ఒక సిస్టమ్ ఉంది, ఇది పర్సనల్ లా ఉంది. ఇలా కాకుండా అంటే మాకు ఇవ్వబడే షరియత్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రూల్ ప్రకారంగా ఆచరించాల్సి వస్తుంది అన్న భావన, అంటే మేము షరియత్ని వదిలేయాల్సి వస్తుంది, అంటే మేము ఖురాన్ని వదిలేయాల్సి వస్తుంది అన్న భావనతో దీన్ని వీళ్ళు అపోజ్ చేస్తున్నారు. కానీ అది నిజం కాదుగా. అంత మించే నిజం కాదుగా. నేనేమంటానంటే మీ విశ్వాసము మీ ఆచరణ ఉంది. మీరు ఎప్పుడైతే కోర్టుకు వస్తే కదా, మీరు ఎప్పుడైతే ఇంట్లో గొడవపడి రోడ్డుకి ఎక్కుతేనే కదా ఏదైనా లా అనేది ఉంది. మీరు ఇంట్లో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటే ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు? మీరు ఇందాక ఒక విషయం ప్రస్తావించి ఒక మాట అన్నారు, పాకిస్తాన్ యొక్క దుస్థితి గురించి. అవునండి. ఆ కంట్రీ ఎలాంటి, పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎలాంటి ఇంటాలరెన్స్తో చచ్చిపోతున్నాయో, ఎంత అభివృద్ధి పదంగా వెళ్ళాల్సిన ఇంటాలరెన్స్ తోటి కుంచుకుపోతున్నాయి. అవును. కానీ ఇక్కడ ఇండియాలో పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునేటువంటి ఒక ముస్లిం ఉన్నారు కొంతమంది. ఎందుకు లేరు సార్, ఉన్నారు, కాదని చెప్పలేము. ఈ పాకిస్తానీ మైండ్ సెట్ అనేటువంటిది దాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దలను కానీ వీళ్ళని ఎలా ఖండిస్తారు, ఎలా నిలదీయాలి, ఎలా నిజంగా ఏ ఇదితో శిక్షించాలి చెప్పండి? అది బాధాకరంగా. ఇక్కడ ఒక విషయం మనం ఎడ్యుకేట్ చేయాలి సార్. ఏంటి ఎడ్యుకేట్ చేయాల్సిన విషయం ఏంటంటే చాలా సున్నితమైన విషయం చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మన మాటలు కొన్ని కోట్ల మంది చూస్తారు, తెలుగు భాష మాట్లాడే 10 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ స్వజాతి పరజాతి అనే 2 పదాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఒక ముస్లింగా నేను, మీరున్నారు, మీరు వైదికుడుగా ఉన్నారు, మీరు నాకు స్వజాతీయుడా పరజాతీయుడు అంటే మీరు నాకు స్వజాతీయుడు, అంటే మన జాతి ఒకటే, భారత జాతి. దీన్ని హమ్ హోమ్ అంటాము, హమ్ హమ్. మీరు నాకు గైర్ హోమ్ కాదు, గైర్ హోమ్ అంటే పరజాతీయుడు కాదు, మీరు స్వజాతీయుడు. యాక్చువల్ కొంతమంది భావిస్తున్న విషయం ఏంటంటే ముస్లింలు మాత్రమే స్వజాతీయులు, ముస్లిమ్స్ కాని వాళ్ళు స్వజాతీయులు కాదు పరజాతీయులు అన్న భావనలోకి కొంతమంది భావిస్తున్నారు. కొంచెం మైన్యూట్. ఈ భావన దూరం అవ్వాలి. ఎందుకంటే సరే ఇప్పుడు నేను ఉన్నాను సార్, షఫీగా ఉన్నాను, మీరు నన్ను ముస్లింగా గుర్తిస్తున్నారు, కానీ మా తాతకి తాతనో ఇక్కడ ఉన్నటువంటి వైదికుడే. ఎప్పుడైతే అరబ్ నుంచి ఒక ఇస్లాం సందేశం, ముహమ్మద్ ప్రవక్త సందేశం వచ్చిందో వారు దాన్ని స్వీకరించారు. అంతకుముందు వైదికుడే కదా, నా డిఎన్ఏ ఇక్కడ ఇండియన్ డిఎన్ఏ కదా, స్వజాతే కదా నాది, నేను అరబ్ నుంచి రాలేదు కదా. ఈ బేసిక్ కామన్ సెన్స్ కొంతమంది మిస్ అయ్యారు. ఈ బేసిక్ కామన్ సెన్స్ ప్రపంచంలో మూలాలు మర్చిపోవటం వల్ల ఇది ప్రాబ్లం. యాక్చువల్గా మన స్వజాతి ఇది. దానికి నేను ఎవరికి వారసుడిని అంటే మహర్షి మను వారసుడిని నేను, మహర్షి మను సంతతి నేను. ఇంకా ఇదే నూహ్ అలైహిస్సలాం అంటారు, నూహ్ అలైహిస్సలాంని మహర్షి మను అంటారు. ఈ కనెక్షన్ కొంతమంది మిస్ అయ్యారు, దాన్ని మనం గుర్తు చేయాలి సార్. వాస్తవానికి మనం గుర్తు చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా ధర్మము అనేది ఏదైతే ఉందో, ధర్మం అనేది ప్రతి జాతి వద్ద ఉంది, ప్రతి గ్రంథాలలో కూడా ధర్మం ఉంది. దాన్ని మనం ఎప్పుడైతే రియలైజ్ చేసుకుంటామో, ధర్మం తెలిసిన వాళ్ళకి ఈ విషయం క్లారిటీగా తెలుసు సార్. ధర్మం తెలుసు, క్లారిటీగా అర్థం చేసుకుంటారు. ఒకసారి భారతదేశంలో కనుక మనం చూసుకున్నట్లయితే ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఓటు బ్యాంక్కి
అనేటువంటి యాంగిలులో పని చేయని రాజకీయ పార్టీ లేదు, అవును. ముఖ్యంగా కాంగ్రెస్. ఉమ్. మిగతా వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ ముస్లింని ఒక ఓటు బ్యాంక్ లాగానే చూస్తున్నారు తప్ప వ్యక్తులుగా పౌరులుగా చూడటం లేదనేటువంటి బాధని ముస్లింలు వ్యక్తం చేస్తున్నారు, ముస్లిమేతరులు వ్యక్తం చేస్తుంటారు. సార్ మీరు ఓటు బ్యాంకా ఏంటి మీరు ఇక్కడ? సార్ ఇక్కడ విషయం ఏంటంటే సార్, ముస్లింలు అని ఒక మతం, ఒక కులమే, ఒక వర్గం కాదు, ప్రతి వర్గాన్ని కూడా మత బోధకుడేమో కస్టమర్గా చూస్తుంటే రాజకీయ నాయకుడు ఓటు బ్యాంక్గా చూస్తున్నాడు. ఇది క్లియర్ సార్. వెరీ క్లియర్. ఇప్పుడు ఒక రాష్ట్రం ఒక స్థాయి దిగి రాష్ట్ర లెవెల్లో చూసుకుంటే కుల రాజకీయాలు ఉన్నాయి. ఈ కులం మొత్తం నా ఓటు బ్యాంక్ అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ నా ఓటు బ్యాంక్ అని కాంగ్రెస్ అని భావిస్తుంటే, ఈ ముస్లిం హెట్రేట్ని పోషిస్తేనే నాకు హిందూ బ్యాంక్ ఓటు బ్యాంక్ వస్తుందని భావించే పార్టీలు కూడా ఉన్నాయి. యాక్చువల్ ఓవరాల్గా చూసుకుంటే రాజకీయం అంటేనే పోలరైజ్ చేస్తుంది సార్, విడగొట్టేస్తుంది. కాబట్టి ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రైస్తవులైనా మతాన్ని వదిలిపెట్టండి అని చెప్తాను సార్. ఫస్ట్ మనం బాగుపడాలంటే మతాన్ని వదిలిపెట్టేయండి, మానవత్వమే ధర్మంగా జీవితం గడుపుదాము, డెవలప్మెంట్. ఈరోజు చూడండి సార్, ఏదైనా ఇష్యూ వస్తే యూత్ అందరూ రోడ్డు మీదకి వచ్చేసి నినాదాలు పట్టుకుంటారు, ఏ మతానికి సంబంధించినా కానీ. వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోయింది సార్, వాళ్ళ కెరీర్ ఏమైపోయింది సార్, వాళ్ళ తల్లి ఈ కులం మనకి అన్నం పెడుతుందా సార్, ఈ మతం మనకు అన్నం పెడుతుందా? మనకి ఇప్పుడు కర్మఫలం అంటాం సార్, మంచి కర్మ ఉంది, చెడు కర్మ ఉంది కదా. ఈ మంచి కర్మ చెడు కర్మ ఏదైతే ఉందో అది పైన ఉన్నవాడు చూస్తున్నాడు, పైన ఉన్నవాడు అందరికీ ఒకటే సార్, అంతే తప్ప ఒక మతానికి ఇంకో మతానికి, ఒక కులానికి ఇంకో కులానికి అని కానే కాదు. కాబట్టి నేను ఒక మనిషిని మనిషిగా చూడటం మంచి, ప్రజల్ని వెడగొట్టి చూడటం మాత్రం తప్పు. లోక్సభలో వక్ఫ్ బోర్డు బిల్లు అనేటువంటిది పాస్ అవడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డు వివాదం ఏంటి? వక్ఫ్ బోర్డు చేసినటువంటి మంతా మాదే, మా స్థలాలు వక్ఫ్ బోర్డు మావి అని చెప్పేసి వీళ్ళు వచ్చేటువంటి ఈ తీసుకున్నటువంటి నిర్ణయం తాలూకు ఫలితాలు అంటే లోక్సభలో ఆ బిల్లు పాస్ అవటం మీద వచ్చినటువంటి పరిణామాల్ని ముస్లిం సమాజం ఎలా తీసుకుంటుంది, ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, ప్రతిపక్షాలు ఎలా తీసుకుంటున్నాయి? సార్ సింపుల్గా సార్ దీంట్లో ఒక బేసిక్ 3-4 లైన్స్ చెప్పేస్తాను, బేసిక్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ పొలిటికల్ అయిపోయింది ఇప్పుడు, అది కదా పొలిటికల్గా అయిపోయింది. వక్ఫ్ ల్యాండ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే దానం చేయబడినటువంటి భూములు. ఉదాహరణకి నేనున్నాను, నా దగ్గర 100 ఎకరాల ల్యాండ్ ఉంది, నేనేం చేశాను, ఇది నా సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి ఆ ల్యాండ్ నేను వక్ఫ్ చేశాను. ఈ ఇప్పుడు నేను దానం చేశాను, ఇంకొకరు దానం చేశారు, అందరం దానం చేసినటువంటి నగలు కానివ్వండి, భూమి కానివ్వండి, దాన్ని సేవ్ చేసి ప్రజల యొక్క ఉపయోగానికి ఉపయోగపడటం కోసం ఒక బోర్డు ఏర్పడింది, దాన్ని వక్ఫ్ బోర్డు అంటారు. అయితే ముస్లింలు వాళ్ళ వెల్ఫేర్ కోసం, మీరు చూడండి బీసీ వెల్ఫేర్ ఉంది, ఎస్సీ వెల్ఫేర్ ఉంది, ఎస్టీ వెల్ఫేర్ ఉంది, అలాగే ముస్లిం వెల్ఫేర్ కోసము ప్రజలు దానం చేసిన భూములను రక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం కోసం వచ్చిన బోర్డే వక్ఫ్ బోర్డు. ఇది ఒక వర్గం కోసం, ఆ వర్గ ప్రజలు దానం చేసుకుంది. ఒక కాలంలో చాలా హ్యూజ్ ల్యాండ్ డొనేట్ చేయబడింది, అది ముస్లింల కోసం ఉపయోగపడే విధంగా ఉండాలి. నిజంగా ఉపయోగపడిందా? ఉపయోగపడలేదు. ఈరోజు ఆ ల్యాండ్ పోతుందని నినాదాలు చేసి రోడ్డు మీదకి ఎక్కేస్తున్నారు కదా, ఉన్నప్పుడు ఉపయోగపడిందంటే 1% కూడా ఉపయోగపడలేదు సార్. దాంట్లో లక్షల ఎకరాలు కబ్జాలు చేయబడ్డాయి. ఈ పార్టీ ఆ పార్టీ కబ్జా చేయని పార్టీ లేదు. ప్రతి ఏ పార్టీ రాజకీయ అధికారం ఉంటే వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే నిజంగా అది ఎవరు, అన్ని లక్షల ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో, మరి ఆ ల్యాండ్ ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడితే వెనకబడ్డ జాతిగా ముస్లింలు ఉండేవాళ్ళ సార్? మరి వెనకబడే వర్గంగా ఉండేదా ముస్లింలు? ఎడ్యుకేషన్లో వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, మరి ల్యాండ్ ఎందుకు వాడలేదు? ఉపయోగించాలి కదా. యూనివర్సిటీస్ రావాల్సింది, ఇన్స్టిట్యూషన్స్ రావాల్సింది, ఎన్నో రకాలుగా డెవలప్. అంటే అది కేవలం రాజకీయాల్లో లబ్ధి కోసం ఉపయోగించుకున్నారే తప్ప ప్రజల ఉపయోగం కోసం. కొన్ని మసీదులు, కొన్ని శ్మశాన వాటికలు ఉన్నాయి, మరి స్కూల్స్ ఏవి, కాలేజెస్ ఏవి, యూనివర్సిటీస్ ఏవి, డెవలప్మెంట్ ఏది చేయలేదు. మరి ఈరోజు ఒక వర్గానికి సంబంధించి వెల్ఫేర్ కోసం ఇవ్వబడ్డ ల్యాండ్ని అది క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ వెల్ఫేర్ కోసం బీసీ నాయకులు, బీసీ వ్యక్తులు కొంతమంది డొనేట్ చేశారనుకోండి, దాన్ని క్యాన్సిల్ చేసి ప్రజలందరి కోసం ఇస్తామంటే ఆ వర్గానికి అన్యాయం జరుగుతున్నట్లే. అది వారి హక్కు ప్రజలందరికీ ఇచ్చేస్తున్నారు, అది వారి కోసం వారి పెద్దలు ఇచ్చింది. కాబట్టి వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లిం వర్గం కోసం డొనేట్ చేయబడ్డ ల్యాండ్, అది క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇది నిజంగా చెప్పండి ఆ వర్గానికి అన్యాయం జరిగింది. ముందు నుంచి జరుగుతుంది న్యాయం ఎక్కడా అని అడుగుతాను నేను. ఇప్పుడు జరిగినటువంటి ఈ బిల్లుల్లో తీసుకొని
ఇది ముస్లింలకు కూడా క్షేమకరంగానే చేస్తున్నాం అనేటువంటిది సార్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది. ఎప్పుడు కూడా వెల్ఫేర్ ఆఫ్ అనేది చెప్తుంది మరి కదా. ఏం చెప్పాలి? ఎంతవరకు నమ్ముతారు మీరు? యాక్చువల్గా ఇది చేయడం వల్ల మీకు నష్టము అని చెప్తే వాళ్ళు చెప్పను లేరు. నిజంగా నేనే ఉంటాను సార్, ఇప్పటికైతే అంత గొప్పగా ప్రజల సంక్షేమం కోసం అయితే ఉపయోగపడలేదు. అది మాత్రం నేను ఓపెన్గా చెప్తాను. ముస్లింల కోసం ఉన్న పోనీ దానికోసం వక్ఫ్ బోర్డు మాత్రం ఏం చేస్తుంది? వక్ఫ్ బోర్డు వైఫల్యం కూడా ఉంది కదా. 100% ఉందని చెప్తాను సార్. వక్ఫ్ బోర్డు అనేటువంటిది ప్రభుత్వాలు రాజకీయాలు వేరు. వక్ఫ్ బోర్డు కూడా రాజకీయం అయిపోయింది సార్. రాజకీయం. వక్ఫ్ బోర్డు కూడా రాజకీయంలో భాగం అయిపోయింది. ఎందుకంటే అయిపోయింది. లక్షల ఎకరాలు రాజకీయ నాయకులు కబ్జాలు చేస్తుంటే చూస్తూ భాగస్వాములుగా మారిన వాళ్ళు వీళ్ళు కాదా? ఖచ్చితంగా ఉన్నారు. మరి మీ దగ్గర వక్ఫ్ ల్యాండ్ ఉన్నప్పుడు ప్రజల మీ వర్గ సంక్షేమం కోసం ఏం పని చేశారు? ఏం చేయలేదు సార్. కాబట్టి ఇదంతా ఇప్పుడు ప్రజలు ఎవరైతే రోడ్డు మీదకి వస్తున్నారో ఇది లేకపోతే మొత్తం పోయినట్టే లేదు. యాక్చువల్గా వక్ఫ్ బోర్డులో అనేక మసీదులు ఉన్నాయి. ఆ మసీదులన్నీ కూడా దాన్ని అండర్లోకి వెళ్ళిపోతాయి అని చెప్తే వాస్తవం. నష్టం ఉంది కాదనట్లేదు, నష్టం ఉంది. ఉన్నప్పుడు కూడా లాభం జరగలేదని చెప్తున్నాను నేను. ఒక సంక్షేమమైనటువంటి విషయం గురించి మనం మాట్లాడదాం. ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ప్రజా సంక్షేమం కోసం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం అన్ని మతాల వాళ్ళకి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు ఇక్కడ పౌరులు అనాలి అంతే, ఇంకా మతం లేదు. మతం లేదు. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు పౌరులకు మతం ఎక్కడ? పౌరులు ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే. ప్రభుత్వానికి మతం ఉండకూడదు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలకు కూడా మతాలు వచ్చేసాయి. ప్రభుత్వంలో అంటే కొంతమంది నాయకులు స్పీచెస్ ఉంటాం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. ప్రభుత్వంలో అధికారంలో ఉండే నాయకులు నా మతం అని ఒక మతం వైపు నుంచి ప్రసంగాలు చేసిన ప్రసంగాలు వింటాం. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు నా మతం అని మాట్లాడుతున్నారు అంటే ఒక మతము ప్రభుత్వానికి ఉంటుందా అని ఆశ్చర్యపడే విధంగా. ఓకే. అది ఆ పరిస్థితి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు ప్రివేల్ అయిందా? ఎప్పుడు ప్రివేల్ అయింది? ఎంతకాలంగా ప్రివేల్ అయింది? ఒకప్పుడు మతం గురించి ప్రభుత్వాలు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇది పెరిగింది అనేటువంటిది మీ ఆరోపణ. పెరుగుతుంది. ఒకప్పుడు కూడా ఉంది, ఇప్పుడు మీరు అడిగేది బీజేపీని దృష్టిలో పెట్టుకునే అదే కాదు సార్. బీజేపీ అని కాదు, బీజేపీతో అలయన్స్ అయినటువంటి కూటమి కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, ఎప్పుడు కూడా సార్ ఒకటేంటంటే మనకున్న రూల్ ఏంటంటే సార్, రాజ్యాంగం పెట్టిన రూల్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ ప్రకారంగా మతాన్ని కానీ కులాన్ని కానీ రాజకీయం కోసం వాడకూడదు. అది ఎట్లా ఉంది, కానీ దాన్నే మెయిన్ సోర్స్ గా ఒక ప్రాథమికమైనటువంటి ఇది. అవును, అది ప్రాథమికంగా ఉండేటువంటి ఒక ప్రాథమిక సూత్రాలు వేరు, నిర్దేశిత సూత్రాలు వేరు, అది వేరు. కానీ ఎందుకు వాడుతున్నారు, ఏ స్థాయి ఎలాంటి విద్వేష పరిస్థితుల్లో నుంచి ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అనేటువంటిది ఒక చర్చనీయాంశం. ఇప్పుడు ఈ అరగంటలో మీరు నేను కూర్చొని ఈ సమయంలో ప్రజలకి మనం ఏం చెప్పొచ్చు అంటే, దయచేసి ఓటు వేసేటప్పుడు మతాన్ని కులాన్ని చూడబాకండి. మీకు ఉన్నటువంటి నాయకుల్లో బెటర్ ఎవరు, సంక్షేమం ఎవరు చేయగలుగుతారు, డెవలప్మెంట్ ఎవరు చేయగలుగుతారు, మతం కాకుండా డెవలప్మెంట్ చూసే నాయకుడికి వేయండి. అక్కడ కులం మతం చూడదని ప్రజలకు మనం చెప్పండి. ఇప్పుడు ఇంటాలరెన్స్ అనేటువంటి మాట అనేటువంటిది బాగా పెరిగిపోతున్నటువంటి సందర్భము, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నివురుగప్పిన నిప్పు పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి ఇది ఉంది. కానీ ఇఫ్ ద ఇంటాలరెన్స్ ఈజ్ రియల్లీ ట్రూ ఇన్ ఇండియా, ఎంతమంది మహానుభావులు మహామహులు భారతదేశంలో ఒక ముస్లిం సామాజిక ముస్లిం వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నత పదవులను అలంకరించారు. అది సాధ్యమా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ హిందూ టు బికమ్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ టీమ్? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎన్ ఇండియన్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పాసిబుల్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ మతం అనే పేరు మీద ఏర్పడిన దేశం కాబట్టి అక్కడ పాసిబుల్ కానే కాదు. అయితే మన భారతదేశము మన అందరి కోసం ఉన్నటువంటి దేశం. ఇది ఒక మతతత్వ దేశం అయితే భారతదేశం కాదు సార్. ఒకటేం చెప్పాను, భారతదేశము దేనికైతే ప్రతీకగా ఉందో, దేనికైతే మనం గర్వంగా చెప్పుకున్నామో, భిన్నత్వంలో ఏకత్వము అన్నది మన బ్యూటీ అని చెప్తున్నాము కదా, దాన్ని చెడగొట్టుకోవద్దు అని చెప్తాను అంతే. అది ఉంది కదా, దాన్ని ఉంచుకుందాము. అలాగే ప్రపంచ దేశాలకి సార్, ఇక్కడ ఏంటంటే భారతదేశము ప్రపంచ దేశాలకి విశ్వగురువు అని చెప్తున్నాం మనం. విశ్వగురువు ఏ విషయంలో సార్? అన్ని విషయాల్లో కూడా విశ్వగురువుగా మనం చేసి చూపించవచ్చు. ఎప్పుడు మన దగ్గర ఆ విశ్వగురువు తత్వం మన దగ్గర ఉండాలి. నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మికతకి పుట్టినలు భారతదేశం సార్. వాస్తవం ఇది, ట్రూత్. ఎందుకు అసలు మొట్టమొదటి మానవుడు అడుగు పెట్టిందే భూమి మీద. ఏ భూమి మీద? భారతదేశ గడ్డ మీదనే. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మొట్టమొదటి మానవుడు ఆదం అంటారు. ఇప్పుడు మన వైదిక ధర్మం ప్రకారంగా వసుదైవ కుటుంబం సార్. మానవులందరూ కూడా వసుదైవ కుటుంబం అంటే ఒకే తల్లిదండ్రుల నుంచి మనందరం వచ్చాం.
మనందరి మధ్యలో బ్లడ్ రిలేషన్ ఉంది, వసుదైవ కుటుంబం అంటాము. దీన్నే బైబిల్ అంటుంది ఆదం హవ్వ సంతానం అంటారు, దీన్ని ఖురాన్ కూడా ఆదం హవ్వ సంతానం అంటారు. మీరు మొదటి మానవుడు ఆదం ఎక్కడి నుంచి వచ్చాడు అంటే భారతదేశం మీదనే, అంటే ఇప్పుడు ఒకప్పుడు అఖండ భారత్, ఇప్పుడు శ్రీలంక అనుకోండి, అక్కడ అడుగు పెట్టడం జరిగింది. అంటే మొట్టమొదటి మానవుడే ఇక్కడ ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం మూలం భారతదేశమే కదా మొదటిది. అంటే మనం తండ్రి లాంటి స్థానంలో ఉన్నాము మొదటిది. రెండోది, ఆ భగవంతుడు మానవుడికి ఏమైనా కమాండ్మెంట్స్ ఇచ్చాడు అనుకుంటే మొదటి గ్రంథము మొదటి శాస్త్రము ఇక్కడే అవతరించింది కదా. వేదాలు ఇక్కడే కదా సార్, మూల గ్రంథాలు అంటాం. అందుకే మూల గ్రంథాలు వేదాలు ఇక్కడే అవతరించాయి. మొదటి భాష సాంస్క్రిట్ కదా. మరి మరి ఇది నిజంగా ఈ గ్రంథాలని కనుక కరెక్ట్గా మనం హోల్డ్ చేసి దీని ప్రకారంగా మనం. షఫీ గారు చాలా చాలా విషయాలు మాట్లాడారు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చర్చించుకున్నాం. ఇక ముందు కూడా మన చర్చ అనేటువంటిది కనీసం ఒక నెల రోజులకోసారి నెలకోసారి కొన్ని అంశాల మీద వాటి మీద మనం మాట్లాడదాం. ఇకపోతే ఇన్ని విషయాలు మాట్లాడడం కానీ షఫీ గారి యాక్టివిటీ సార్ 3 విభాగాలుగా, అవునండి, యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్, యాజ్ ఏ బిజినెస్ కోచ్ అండ్ యాజ్ ఏ నేను సైతం. అవునండి, ఈ 3 యాక్టివిటీస్లో మీ ప్రోగ్రెస్ ఏంటి, మీ ప్రజెంట్ ఎక్కడెక్కడ మీ ఇన్స్టిట్యూట్స్ కానీ దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఎక్కడెక్కడ ఎలా నడుస్తుంటుంది కదా సార్? ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ నేను మిషన్ నేను సైతం సమాజం కోసం గురించి మాట్లాడుతున్నాను సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే అసలు ప్రతి వ్యక్తి కూడా నేను నా సమాజం కోసం పాటుపడతాను, నేను నా సమాజం కోసం ఏదైనా ఇస్తాను, కనీసం ఒక చిరునవ్వైనా ఇస్తాను సమాజానికి అన్న భావన ప్రతి వ్యక్తిలో రావాలి. ఇచ్చేవాడుగా ఉండాలి, గివర్గా ఉండాలి. ఎందుకంటే నా దేశం నాకేమి ఇచ్చింది కాదు, నేను నా దేశానికి ఏమి ఇచ్చాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. తోటి మనుషులకు నేనేమి ఇచ్చాను భావన ప్రతి వ్యక్తిలోకి రావాలి, చేయి కలపాలి. ఎందుకంటే నేను బలంగా నమ్మేది